దేవుడు హ్మ్. అన్నాక కొన్ని లక్షణాలు, క్వాలిటీస్ ఉండాల. ఏం అది క్వాలిటీస్? ఇప్పుడు మీ బ్రహ్మదేవుడున్నాడు. మీ సృష్టికర్త బ్రహ్మదేవుడేగా! అవును. మరి ఆయన గురించి తెలుసా మీకు? మీకు తెలిసింది చెప్పండి, నేను చెప్తాను. ఏముంది చెప్పేదేముంది కొత్తగా? చెప్పండి. బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతిని మోహించి ఆమెను రేప్ చేశాడు. రేప్ చేయడం కాదు, పెళ్లి చేసుకున్నాడు. లేదు. ఫస్ట్ ఆమెను అనుభవించిన తర్వాతే. ఆ తర్వాత తన మనవరాలైన సతీదేవిని బ్రహ్మదేవుడు చూసి, ఉమ్, ఆమెను మోహించి, ఆమెను చూసి ఉమ్. మాస్టర్బేట్ చేసుకుంటాడు. ఇలాంటి సృష్టికర్తని మీరు నమ్ముతున్నారు. సో, బెటర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నరకానికెళ్ళేవారు ఫస్ట్ లైన్ నిలబడనంటే ఫస్ట్ మీ సృష్టికర్త బ్రహ్మదేవుడే ఉంటాడు. ఉహు. అకార్డింగ్ టు భగవద్గీత, ఉమ్. బ్రహ్మదేవుడు ఇస్ సృష్టికర్త. ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కడ రాస్తుంది? ఏదన్నా గ్రంథంలోనా, వేదాల్లోనా? మీకు తెలీదా? ఏదైనా చెప్తారు, రెఫరెన్స్ చెప్తే నేను చదువుతాను నేను కూడా వెళ్ళి. బట్ నేను చెప్పేది మీరెందుకు చదవలేదు ఇంతవరకు? ఇంతవరకు మీరెందుకు చదవలేదు? ఈ విషయం మీకెందుకు తెలీదు? అంటే మీరు డీప్ స్టడీ చేయలేదా? నేను చెప్పేది వినండి బ్రదర్, మరి నేను నన్నెందుకు చెప్తున్నాను కదా. మీరు రిఫరెన్స్ అడుగుతున్నారు? అంటే ఈ స్టోరీ మేము వినలేదు, ఈ స్టోరీ నేను ఈ వినలేదు. స్టోరీ మీరు వినరు కూడా. ఇలాంటి ఎన్నో స్టోరీలున్నాయి. అవి మీరు వినరు. ఆహా. ఎందుకంటే మీకెవరు చెప్పరు. మీకు ఎంతసేపు మాకు అది, మాది ఇది, మా వల్ల ఉహు. ఇదయింది, మా వల్ల అదయింది తప్ప అదే మీ వినలేదు కాబట్టి వినండి. ఈ నన్ను స్టోరీ మీకు కంప్లీట్ ఎక్కడ చేయనివ్వండి. తెలిసిందా, నన్ను నేను కంప్లీట్ కూడా చేయనివ్వండి. చదువుదామని. నన్ను ఇప్పుడు కంప్లీట్ అర్థమైందా? చేయనివ్వండి. నేను అన్ని మీకు రిఫరెన్సెస్ పంపిస్తా. బ్రహ్మ పురాణాలు అన్ని ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను. ఇది చాలా మందికి తెలుసు. మీలాంటి అమాయకులకు తెలియదు అంతే. ఓహో. అంతే. అసలు క్రీస్తు. అర్జునుడు కర్ణుడు ఎందుకు చంపాడు? కృష్ణుడు చంపమంటే చంపాడు కదా! యుద్ధం యుద్ధం అనేది మీకు తెలుసు కదా, రాజ్య యుద్ధాలు. ఆ. చంపమంటే చంపాడని కాదు. మేబీ అదంతా యుద్ధ కాలంలో ఎవరినెవరైనా మీరు చంపుతారు. ఏసై ఎవరు అసలు? పాత నిబంధనలు ఏసై అనే పేరే లేదు, ఇమానుయేల్ అనే ఉంది. పెట్టుకునే పేరైనా ఇమానుయేల్ అని పెట్టుకోలేదు. ఆయన నమ్మడానికి కూడా ఏసై అని పెట్టుకున్నాడు. మీకు యేసయ్య మనిషిగా రాక మునుపు ఆయన పేరు కూడా యెహోవా. ఓహో, అంటే ఇది కూడా మీరు, సరే ఇప్పుడు ఇది కూడా మీరు అంటున్నారు అంటే ఏ మనిషిగా రాకముందు ఆయన యెహోవా. యెహోవాతో యెహోవాగా ఉన్నారు. అదే ఆయనే యెహోవా. ఆయనే యెహోవా కాదు. ఉమ్. తండ్రి అయిన యెహోవాతో కుమారుడైన యెహోవాగా ఆయన ఆది నుంచి ఉన్నారు. యేసు ప్రభు పేరు కూడా యెహోవా. అంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారు. ఇద్దరు యెహోవాలు అనకూడదు. ఎందుకంటే హలో. హలో. బ్రదర్, నా బ్రదర్ పేరు చెప్పండి. యశ్వంత్, మాదొచ్చి విజయవాడ. చెప్పండి బ్రదర్. బ్రదర్, మీరు యూట్యూబ్ లో వీడియోస్ టెస్ట్ మోనస్ రికార్డ్ చేసి పెడతారు కదా. అవునవును. ఓకే. ఇప్పుడు మీరు మతన్ మాది అని పెడుతున్నారు కదా. మతోన్మాది అని నేనేం పెట్టలేదే. ఉన్నాయి, మతన్ మాది కాల్ రికార్డింగ్, మతన్ మాది ఓహో! కాల్ కాల్ చేశాడు. రికార్డింగా? యా. అవునవును. అంటే మతన్ మాది అంటే ఏంటి బ్రదర్ మీ దృష్టిలో? మతోన్మాది అంటే ఇప్పుడు మన మతం మనం చెప్పుకుంటే ప్రాబ్లమ్ లేదు. ఉమ్, ఎదుటోళ్ళ మతాన్ని విమర్శించినా తప్పులేదు. ఉమ్, మీ 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 బైబిల్‌లో ఈ తప్పుంది, లేదా మీ గ్రంథాల్లో ఈ తప్పుంది అనడంలో కూడా తప్పులేదు. ఉమ్, కానీ సద్విమర్శలా కాకుండా ఉమ్. కొంచెం బూతులు తిట్టడం, లేదా ఇంకా ఓకే. తెలుసుకోవాలి అని కాకుండా ఇంక అదే పనిగా అది సరిగా చదవకుండా బురద ఉమ్. జల్లేలాగా మాట్లాడడం, పొద్దున్న లేస్తే ఇంకా ఇదే పని మీద ఉండడంని మతోన్మాది అంటారు. ఓకే. అంటే సమ్ బ్యాడ్ వల్గర్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళని మతోన్మాదులు అంటారు. అవును బ్రదర్. ఓకే. ఓకే బ్రదర్, మీరు మతోన్మాదులు అంటే ఇలా అంటున్నారు. ఇప్పుడు నేను మీ క్రిస్టియన్స్ ని జాంబీస్ అనడంలో తప్పేమైనా ఉందా? జస్ట్ నార్మల్ గా చెప్తున్నా. ఓకే. అంటే జాంబీస్ అంటే ఏంటి బ్రదర్ నార్మల్ గా మీనింగ్? అది మీరే చెప్పాలి. మీరే అన్నారు కదా ఆ మాట. యా. అంటే ఒక వైరస్ ఉన్న డెడ్ బాడీ లాంటి, ఒక వైరస్ ఉన్న డెడ్ బాడీ లాంటి ఒక బాడీ హ్మ్. వేరే వ్యక్తిని కూడా ఇంజెక్ట్ చేసేదాన్ని జాంబీస్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఎలాగంటే మా దేవుడు మాత్రమే గొప్ప, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే ఇది చేశాడు, మా దేవుడే స్వర్గానికి అదే పరలోకానికి తీసుకుని వెళ్తాడు అని మీరు కాకుండా పక్కన వాళ్ళు కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు కదా ఈ వైరస్ ని. హ్మ్. అందుకే జాంబీ వైరస్ అని చెప్పి అనాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్యలో పాపం లేదు అన్నాము. యేసయ్య మాత్రమే పాపం లేనివాడు. ఓకే. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు అని అన్నాము. సో, యేసయ్య నిజంగా పరిశుద్ధుడు కాబట్టి, పాపం లేనివాడు కాబట్టి ఆ మాట అన్నాం. అంటే నాకు ఒకటి డౌట్ బ్రదర్, ఆహా! పాపము లేనివాడు అంటే ఏ తప్పు చేయనివాడు, ఏ హాని ఏ హాని కల్పించిన వాడు కదా.
కాదు కాదు. తప్పు కాదు. పాపం అంటే అపవిత్రత. అంటే మన భార్యతో కాకుండా ఎదుటివారి స్త్రీలతో వావి వరస మర్చిపోయి ఎదుటివారి ఫిజికల్ భార్యలతో రిలేషన్స్ అదే ఫిజికల్ ఎదుటివారి రిలేషన్స్. భార్యలతో కానీ లేదా పెళ్లి కాకుండా పరస్త్రీలతో కానీ సంబంధాలు పెట్టుకుని పాపాలు చేసే వాళ్ళతో శాపాలు పొందుకునే వాళ్ళని దేవుళ్ళు అనరు కదా. ఒక్క నిమిషం బ్రదర్, ఇక్కడ ఉమ్, ఏంటంటే ఉమ్, ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు అంటే అవి అంటే సమ్ ఉమ్, అన్ఎడ్యుకేటెడ్ అంటే వేరే రకంగా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు ఉమ్. పాపాత్ములు. పాపం చాలా రకాలు ఉంటాయి బ్రదర్. మర్డర్ చేసిన పాపమే, రేప్ చేసిన పాపమే, దొంగతనం చేసిన పాపమే. అవును. ఇప్పుడు ఇందులో ఒక ఫిజికల్ రిలేషన్ వల్లే పాపం అనుకోకూడదు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏంటంటే పరిశుద్ధుడు, అంటే ఏ పాపం చేయని వాడు, పాపం అంటే తప్పులు చేయని వాడిని కూడా పరిశుద్ధుడు అని అంటారు కదా. తప్పులు చేయవాడిని పరిశుద్ధుడు అనరు. ఉమ్, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అంత పర్ఫెక్ట్ ఉమ్. గా ప్లాన్ చేసుకుంటాడు, ఎక్కడ మిస్టేక్ చేయడు, మంచి స్ట్రాటజీతో మంచి ప్లానింగ్ తో తన లైఫ్ ని ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఓకే బ్రదర్, అంత నేను మాత్రాన డ్రైవింగ్ ఆయన దేవుడు అవడు కదా. చేస్తున్నాను. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఉమ్, వెళ్తున్నాక ఎదురుగా పిల్లలు వచ్చేసారు, లేకపోతే నేను బ్రేక్ వేయడం మర్చిపోయా, ఉమ్, ఉమ్, బ్రేక్ వేయలా, ఉమ్, అనుకోకుండా ఒక 3-4 చంపేశా. ఉమ్. ఇప్పుడు దీన్ని తప్పు అంటారా, పాపం అంటారా, మిస్టేక్, అసలు ఏమంటారు మీ దృష్టిలో? ఇప్పుడు మీరు బ్రేక్ వేయడం మర్చిపోయారు, ఉమ్. అనుకోకుండా అంటున్నారు. అంటే నేను బ్రేక్ వేయడం మర్చిపోయా, ఆ, అంటే నేను బ్రేక్ వేయలా. ఎందుకు వేయలేదు? వేయలేదంటే మర్చిపోవడం ఏంటి? ఇప్పుడు మనం డ్రైవింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మన కారులో ఉన్న ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి, ఎదుటోడు ప్రాణాలు కూడా మన చేతిలోనే ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చేసింది తప్ప పాపమా ఏంటి, అసలు దీన్ని ఏ రకంగా చూడాలి మనం? అది మీ ఇంటెన్షన్ బట్టి ఉంటది. మనం అంటే జడ్జ్ నా చేయలేం కదా. ఇంటెక్షన్ అప్పుడు అంటే ఇప్పుడు నా ఇంటెక్షన్ పక్కన పెట్టేస్తే ఎదురుగా ఉమ్, ఉన్న ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మీ వాళ్ళు, ఉమ్. అరే పాపం ఫోన్లే అనుకోకుండా ఏదో బ్రేక్ వేయలేదు అని ఫీల్ అవుతారా? అరే ఏంట్రా ఈడు మనిషిని చంపేశాడు, వీడికి ఇదేంటి ఈ మాత్రం కూడా తెలియదు అని మీరు కోప్పడతారా? ఇప్పుడు మీరు ఇంటెన్షనల్ గా చేస్తే అది పాపం. ఉమ్. ఇప్పుడు మీకేదో బ్రేక్ ఫెయిల్ అయ్యింది, అప్పుడు లేదా బ్రదర్ మీరు డ్రైవింగ్ చేస్తుండగా మీకు ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే ఇంకో ఏదో అయిపోయింది, సో మీకు అదే యాక్సిడెంట్ అయింది. ఇక్కడ రెండు అలాగే డిఫరెంట్. ఇప్పుడు అందుకే హిందూ ధర్మాలు ఉండిద్ది అనమాట. పాపాలు మనం తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసాలు, మన పూర్వజన్మ పాపాలు చాలా రకాలు ఉంటాయి. మీరనేది ఇప్పుడు యేసుప్రభు పరిశుద్ధుడు, ఏ తప్పు చేయలేదు అంటారు. అంటే తప్పు ఏదన్నా అనుకోండి, అలాంటి పరిశుద్ధుడికి, అంత నిజాయితీపరుడికి ఉరిశిక్ష వేస్తున్నప్పుడు అక్కడున్న జనాలకి తెలియదా? అరే ఈయన పరిశుద్ధుడు, లేదు ఈయన కాపాడుకోవాలి, ఈయన చావకూడదు, ఈయన కోసం మనం ప్రాణం పెట్టాలి అన్నప్పుడు అక్కడ ఎవరు అనుకోలేదా? లేదు బ్రదర్, ఎందుకు చెప్తాను వినండి. ఉరిశిక్ష కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలువలో మరణం అది అంటే యేసయ్య. అంటే బ్రదర్ అక్కడున్న చట్టాలు, అక్కడున్న దాని ప్రకారం ఎవరికైనా సిలువ వేస్తారు. అలా కాదు, అందరికి సిలువ వేయరు. ఉమ్. దైవ దూషణ చేసి క్షమించరాని నేరం చేస్తే అప్పుడు సిలువ వేస్తారు. అంత టార్చరస్ గా చంపుతారు. ఉమ్. చెప్పండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఎందుకు కాపాడలేదు, లేకపోతే జీసస్ సిలువ వేస్తున్నారు అని అంటున్నారు కదా. జీసస్ వచ్చిందే చనిపోవడానికి అని ఆయన ముందే చెప్పారు. అసలు వేల ఎక్కడ ఎందులో చెప్పాడు? బైబిల్లోనే. నేను బైబిల్లో ఏదో ఏ అధ్యాయము? నీకు వచనం చెప్పంటారా? చెప్పండి అండి, ఏ గ్రంథము, ఏ వచనం చెప్పండి. చెప్తాను. అంటే న్యూ టెస్ట్మెంటా, ఓల్డ్ టెస్ట్మెంటా? కొత్త నిబంధన, మత్తయి సువార్త. ఓ బ్రదర్, మత్తయి సువార్త యేసుప్రభు చనిపోయిన తర్వాత రాసింది, యేసుప్రభు బ్రతుకున్నప్పుడు రాసింది కాదు కదా బ్రదర్. ఒక మాట చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, అపొస్తలులు, యేసు ప్రభు చెప్పింది వారు కళ్ళారా చూసింది, వారు విన్నది రాస్తారు. ఎక్కడైనా సరే నేను చెప్పింది అదే బ్రదర్. ఒక మాట చెప్తాను, చెప్తాను చూడండి, నేను చెప్తాను వినండి, అది అవునో కదా మీరు నేను సింపుల్ గా మీరు చెప్తాను. చెప్పింది నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. యేసు ప్రభు ఇలా ఒక మిరాకిల్ చేశారు అని అన్నారు అనుకోండి, అది జరిగిపోవాలా. అది జరిగిపోయిన తర్వాతే దాన్ని రాయగలం. అది జరుగుతూ ఉండగా రాయలేము, జరగక ముందు రాయలేము. సో యేసు ప్రభు బ్రతికున్నప్పుడు
ఏవేవైతే గొప్ప కార్యాలు చేశారో, ఉమ్, మేమేమైతే మా కళ్ళు చూశాయో, ఏవైతే ఉమ్, మా చెవులు విన్నాయో ఉమ్. దాన్ని మేము రాసాము అని ఉంది బైబిల్లో. బైబిల్లో ఉంది అంటున్నారు, మీరు దాన్ని నమ్ముతున్నారు. ఉమ్, అంటే ఈ బైబిల్ ఈ అంతా పక్కన పెట్టేసి ఉమ్, మీ మనసాక్షిగా మీ ఐక్యూ లెవెల్స్ మీ తెలివితేటలకి ఉమ్, మీరు ఆలోచించండి. ఉమ్, ఇదంతా ఇదంతా మీకు కరెక్ట్ అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒక గ్రంథాన్ని, ఒక మతాన్ని. ఉమ్, అవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు యేసుప్రభు బ్రతుకున్నప్పుడు రాయలేదు అంటే, మీరు ఎలా అంటే ముందే చెప్పాడు యేసుప్రభు అంటున్నారు. ముందే చెప్పినప్పుడు పాత నిబంధన, ఈ దేవుడు ఇప్పుడు దేవుడు కాదు కదా. ఉమ్, మీ ప్రకారము పాత నిబంధనలో దేవుడే కదా. అవును. అక్కడ ఎవరైనా సరే, ఒక ప్రవక్త గాని ఎవరైనా సరే ఇలా వస్తది, ఇలా నువ్వు ఇలా చనిపోతావు, ఇలా సిలువలో ప్రాణం పెడతావు అని ఎవరు పర్టికులర్ గా ఎక్కడ రాయలేదు పాత ఎందుకు రాయలేదు? నిబంధనలో. ఉంది కదా. అదే అదే ఎక్కడ యెషయా గ్రంథం 1000 సంవత్సరాల ముందే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది. ఏమని ఉంది బ్రదర్? నేను నేను చదువుతాను. చదవలేదు, నేను కూడా చెప్తాను. మీరు కూడా తీయండి. చెప్పండి బ్రదర్. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఇక్కడ 5వ చూడండి. మన క్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, ఎగ్జాక్ట్లీ. మన దోషములు బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రతివాడు తన త్రమణ కలిగిన యెహోవా మన ఎందరి దోషము అతని మీద మోపెను. యెహోవా అంట తన మీద మోపెనంట. కాబట్టి అక్కడ చనిపోతాడు, మనకు ప్రాణం పెడతాడు సిలువలో అని లేదు కదా. నేను అడిగేది అది. ఆ సిలువ శిక్ష అనేది అప్పటికి రోమాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అదే కదా బ్రదర్. అంటే ఎలా ఉండాలంటే జరిగేదాన్ని ముందు చెప్పడమే కదా ప్రవక్త అంటే. జరగబోయేదాన్ని ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా బాంబవం గాని ఒక ఆమె ఉంది, చైనీస్ ఆమె, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగేది కూడా ముందే చెప్పి రాసి పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు. కాలజ్ఞానం అంటారు ఇప్పుడు ఇలాగే ఇక్కడ శిక్ష అంటే, ఇప్పుడు ఆ దేవుడు చెప్పాడు అన్నారు, ఎవరో యెహోవా దేవుడు చెప్పాడు అంటున్నారు. ఆ యెహోవా దేవుడికి క్లియర్ గా తెలియదా నేను అడుగుతున్నా? లేదు ఇంకొకటి చెప్తాను చూడు బ్రదర్, మనలో అన్నమాట. అసలు ఇజ్రాయెల్ ఇప్పటికీ నమ్ముతున్నారా యేసు ప్రభు వాళ్ళ దేవుడు అని? సిలువ వేసిందే వాళ్ళు కదా బ్రదర్. నేను చెప్పేది అదే బ్రదర్. అసలు దేవుడే ఈ యేసు ప్రభు ఇజ్రాయెల్ దేవుడు కదా. ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెల్ దేవుడు కదా. కాదు, యేసు ప్రభు నేను ఎక్కడ ఇజ్రాయెల్ దేవుడు అని చెప్పలేదు. ఓ బ్రదర్, అయితే మీకు ఒక వాక్యం చెప్పాలి. వినండి, యేసు ప్రభువు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది అపోస్తుల కార్యముల్లో. అపోస్తుల కార్యం ఎక్కడ? సరే, నేను మత్తయి సువార్తలో చెప్పనా? అవసరం అందరికి ప్రభు తర్వాత మత్తయి సువార్తలోనే మీకు రిఫరెన్స్ చెప్తాను చూడండి. అదే నాకు అర్థమైంది. ఆయన మొదట ఇశ్రాయేలీల యుద్ధకు సువార్త మొదట ఇశ్రాయేల్ యుద్ధకు వచ్చింది. ఎందుకంటే నేను తప్పుపోయిన ఇజ్రాయెల్ గొర్రెలు చెప్పేసాను కదా, మీరు చెప్పకముందే చెప్పేసాను. అదే చెప్తున్నా, నాకు తెలుసు. ఇప్పుడు అయితే ఆ తర్వాత, ఎందుకంటే సువార్త ఫస్ట్ బిగిన్ అయ్యేది ఇజ్రాయెల్ నుంచే. ఎందుకు అంటే ఇజ్రాయేలుకి చుట్టుపక్కన ఉన్న కంట్రీస్ అన్ని యెహోవా దేవుడిని నమ్మరు. యెహోవా దేవుని గురించి తెలుసు, యెహోవా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు, కానీ వారు విగ్రహారాధన చేస్తారు. యెహోవా దేవుని నమ్మిన వారు ఇజ్రాయేలీయుల్లో యాడ్ చేయబడతారు. కానీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నమ్మవు. దట్ డజంట్ మీన్ ఆయన కేవలం ఇజ్రాయేలీయులకే దేవుడు అని కాదు. ఎవరైతే నమ్ముతారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఎవరైతే పరలోకమందున్న తండ్రిని నమ్ముతున్నారో ఆయన పంపితేనే నేను వచ్చాను, ఆయన నేను ఏకమై ఉన్నాము అని వారికి ఒక కొత్త రెవల్యూషన్ ఇవ్వడానికి వచ్చారు యేసయ్య. మార్చడానికి వచ్చాడు. ఫస్ట్ వాళ్ళు నమ్మాలి కదా. ఫస్ట్ మన ఇంటి వాళ్ళని మార్చుకున్న తర్వాతే కదా మనం బయట వాళ్ళకి చెప్తాం ఏదైనా. నేను అదే చెప్పాను కదా, యేసు ప్రభు వచ్చింది ఇజ్రాయెల్ కోసం అని చెప్పాను కదా. మీరేమంటారు? కాదు మొత్తం ఇదని చెప్తున్నారు. కావాలంటే ఈ రికార్డింగ్ అంటే మన కాల్ కనెక్షన్ అయిన తర్వాత ఒకసారి వినండి. నేనేం చెప్తానంటే, ఎందుకు వినడం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదు, మాత్రమే అంటే నేను కాదు అంటున్నాను. మొదట ఇజ్రాయేలీయుల కొరకు, ఆ తర్వాత అన్యజనులకు కూడా. నేను చెప్పేది నమ్మలేదు కదా అన్నాను. ఇప్పటికీ నమ్మలేదు కదా, వాళ్ళు మార్చలేకపోయాడు కదా ఇప్పటికి కూడా అంటున్నాను నేను. లేదు, మార్చలేకపోయాడు. కాకపోతే విచిత్రం ఏంటంటే హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్.
విచిత్రం చూడండి. ఒక మాట చెప్తాను, వినండి. సొంత చెప్పండి. ఇంటి యేసయ్య ఒక మాట అంటాడు, ప్రవక్త తన సొంత ఊరిలో తన సొంత ఇంటి వారి మధ్యలో తన ఘనత నొందడు అని అన్నాడు. తను ఎవరి కోసమైతే ముందు వచ్చాడో, ఎందుకంటే నమ్మిన వాళ్ళకి ఫస్ట్ చెప్పాలా, ఆ తర్వాత నమ్మని వారికి చెప్పాలా. నమ్మిన వారే నమ్మలేదు ఆయన, విచిత్రం చూడండి. కానీ ప్రపంచం అంతా నమ్మింది. ఇది అదే మీరు చెప్తున్నా. ఒక అంటే మాట దీనికి వినండి నేను brother. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది దీన్ని బట్టి కంప్లీట్ మీరు చేసేసి చెప్పండి. ఈ లైన్ కంప్లీట్ చేస్తాను, తర్వాత మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. సరే. మీరు అవునన్నా కాదన్నా, మనం ఉమ్, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఉమ్, హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్. ఉమ్, మీరు అన్నారు కదా సొంత వాళ్ళే నమ్మలేదని, దట్ ఈస్ ద ఉమ్, అన్ఫార్చునేట్ థింగ్. మన ఉమ్, మన టాలెంట్ ఎప్పుడు మన సొంత వాళ్ళు గుర్తించరు, ఉమ్, ఎప్పుడు బయటోడు గుర్తిస్తాడు. అది విచిత్రం. అది 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 ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది ఉంటది ఆ లాజిక్. ఉమ్, సో ముందు ఆయన వాళ్ళ కోసం వచ్చారు, వారు నమ్మినా నమ్మకపోయినా ఉమ్, యేసయ్య ఆటోమేటిక్ గా గలిలయుల దగ్గరికి, సమరయుల దగ్గరికి, అన్యుల యొద్దకు వెళ్ళిపోయేవాడు. ఉమ్, బాధ్యతగా వాళ్ళకి చెప్పాడు, అరే బాబు, ఇంతకాలం మీరు ఏదైతే చేస్తున్నారో, ఏ మెస్సియ కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఆ మెస్సియను నేనే. దానియేలు గ్రంథంలో రాయబడిన ఆ మెస్సియ మనుష్య కుమారుడిని నేనే. ఇదిగో అద్భుత కార్యాలు, ఇదిగో సూచక క్రియలు అంటే వాళ్ళు ఏమంటారు, లేదు లేదు, నువ్వు సాతాను శక్తిని బట్టి ఈ కార్యాలన్నీ చేస్తున్నావు కానీ దేవుని శక్తిని బట్టి కాదు అంటారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు, సాతాను ఎక్కడన్నా తన శక్తి ప్రదర్శించుకోవడానికి తన రాజ్యాన్నే నాశనం చేసుకుంటాడా? సాతాను దెయ్యాలను వెదలగొడతాడా? సాతాను రోగులని స్వస్థపరుస్తాడా? వాడెప్పుడు రోగాలు ఉండాలా, కరువు ఉండాలా, దెయ్యాలు పట్టాలనే కోరుకుంటాడు. సో నేను సాతాను యుద్ధ నుంచి వస్తే ఈ కార్యాలన్నీ ఎందుకు చేస్తాను? దేవుని యుద్ధ నుంచి వచ్చాను కాబట్టి ఈ కార్యాలన్నీ చేస్తున్నాను అంటారు. అయినా వారు నమ్మరు. ఉమ్, ఎందుకంటే యేసు ప్రభువుని అందరు ఎక్కువ మంది ఫాలో అయిపోతున్నారు, ఈయన యూదులకు రాజు ఎక్కడైపోతాడా అన్న భయంతో యాక్చువల్ గా ఎక్కువ మంది అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళే ముందుండి నడిపిస్తారు మొత్తం పాలిటిక్స్ లాగా. సో వాళ్ళే సీక్రెట్ గా పట్టుకున్నారు ఏసైని, పబ్లిక్ లో పట్టుకోలేగా. ఏసై ఏమంటారు పట్టుకునే టైంలో, నేను రోజంతా దేవాలయాల్లో సంత వీధిలో తిరుగుతాను, మీరు ఎందుకు దొంగల్ని పట్టుకున్నట్లుగా ఈ రాత్రి సమయంలో ఎందుకు వచ్చారని అంటాడు ఏసయ్య. ఎందుకంటే సీక్రెట్ గా జరుగుతుంది అంతా ప్లానింగ్. అది బ్రదర్ నుంచి మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. సరే బ్రదర్, ఒక చెప్తాను వినండి. ఉమ్, అసలు మీరు ఇందాక చెప్పారు కదా, మన ఆ, ఇంట్లో వాళ్ళకి మన మీద నమ్మకం ఉండదు, వేరే వాళ్ళే మనల్ని గుర్తిస్తారని. అవును. సరే, ఒకటి అనుకుందాం. ఉమ్, యేసు ప్రభు బ్రతికిన కాలంలో మన పూర్వీకులు గాని, మన తాతలు గాని, ఎవరైనా సరే ఆయన గురించి చూడడం గాని, చేయడం గాని చెందారా? మన పూర్వీకులు మన తాతల ఆ అంటే ఇండియాలో అంటున్నారా? అంటే మేబీ ఇండియాలో కంటే అమెరికాలో అయినా, ఇండియాలో అయినా సరే. అమెరికా ఎక్కడ ఉంది బ్రదర్ ఏసై టైంలో? లేదు కదా. ఆ ప్లేసెస్ ఎక్కడైనా అదే సరే, ఆ టైంలో. ఎవరైనా సరే, నేను చెప్పేది నేను ఇప్పుడు, యేసు ప్రభు తిరిగిందంతా ఇజ్రాయిల్ లోపల మాత్రమే. ఇంకా ప్రపంచం బయట అంతా బడుతున్నా సరే ఎక్కడికి వెళ్ళలేదు, తిరగలేదు. తను ఏమి స్వస్థతలు చేయడం కానీ, మిరాకిల్స్ చేయడం కానీ చేయలేదు. ఇప్పుడు ఈ నమ్మే వాళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు గురించి పక్కన వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నమ్మేవాళ్లే గాని, యేసు ప్రభు గురించి డైరెక్ట్ గా తిరిగిన వాళ్ళు గాని, చెందిన వాళ్ళు గాని, చూసిన వాళ్ళు కానీ ఎవరు? ఇజ్రాయిల్. బయట వచ్చి మీరు చెప్తారు బ్రదర్, ఏమని చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ, అబ్బో ఇక్కడ విజయవాడ దుర్గం తల్లి బాగా మీ పాయింట్ నాకు వచ్చేసింది. వచ్చేసింది కదా. కొంచెం చెప్తాను చూడండి, ఇంకా చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు నమ్మంది ఎందుకు అంటే, పాత గ్రంథం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన పెట్టారు చనిపోయిన తర్వాత, ఓకేనా? ఇందులో రాశారు, ఏమేమో రాశారు. అక్కడ ఏముంది? ఇమానయులు అని పేరు రాసింది. ఇలా వస్తాడు ఒక దూత, ఆయన పేరు ఇమానయులు అని ఉంది. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయో అన్ని రాసున్నాయి. ఇప్పుడు వీళ్ళు నమ్మేటట్టు ఉండాలంటే అవన్నీ జరిగేయాలి కదా. ఆ టైంలో వాళ్ళు నమ్మలేదంటే ఏమేమి జరగలేదని కదా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇజ్రాయెల్ నమ్మలేదంటే అదే ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు చెప్పారు ఏమని? ఇప్పుడు బైబిల్లోనే ఉంది కొన్ని పాయింట్లు. ఆయన వచ్చి పలానా అతన్ని స్వస్థత చేస్తారు, లెగిసి వెళ్ళిపో, ఎవరికి చెప్పకు, వెళ్ళిపోయి ఇలా అది కట్టేయి, పన్ను కట్టేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. జరిగిద్ది. ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఇందాక, అక్కడ యూదులు పెద్దలు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నిజంగా నువ్వు దైవ కుమారుడు అయితే ఇలా స్వస్థత చేయి మా కళ్ళెదురుగా అంటే, అన్ని చోట్ల తిరిగి వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నారు బైబిల్లోనే, మత్తయి సువార్తల్లోనే. సరే, ఇప్పుడు మా ఎదురుగా మీరు స్వస్థత చేయండి, ఇప్పుడు మా ఎదురుగా మీరు మిరాకిల్స్ చేయండి అని అడిగితే, ఈయన
నేను చేయకుండా వెళ్ళిపోతాడు. అక్కడ చాలా 3-4 ఉన్నాయి కంటెంట్ చెప్తాను. ఆ 3-4 చోట్ల కూడా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాత్రం ఈయన చేయలేదు ఒక్కసారి కూడా. ఈ సందర్భం చూడాలా, ఎందుకంటే మీరు అలా వేగ్గా మాట్లాడితే ఎలా? ఆ పలానా వర్ష పలానా వచనం అంటే ఆ సందర్భం ఏంటో చూస్తాం. ఎందుకంటే దేవుడు ఎన్నో చోట్ల ఆయన ఆయన ఆ ఊర్లో కూడా ఎంటర్ అవ్వనివ్వలేదు. సరే వద్దు మీరు మా ఊరికి రావద్దు అన్న సందర్భాలు ఉన్నాయి. వారి అవిశ్వాసాన్ని బట్టి వారు చెప్తాను చూడండి. ఇప్పుడు పాత నిబంధనలో ఇలా నా పేరు చెప్పుకొని వస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, ఇవి సూచక క్రియలు చేస్తారు, మిరాకిల్ చేస్తారు, వాళ్ళని నమ్మకండి, కొట్టి చంపేయండి అని పాత నిబంధనలో ఉందా లేదా? పాత నిబంధనలో ప్రవక్తల గురించి అంటున్నారా? ఇలా ఇలా యెహోవా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు మిరాకిల్స్ కూడా చేస్తారు. అది పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధనలో యేసయ్యే చెప్తారు అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు. పాత నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. ఇది నాకు బైబిల్ కరెక్ట్ గా తెలీదు, బట్ పాత నిబంధనలో ఖచ్చితంగా ఉంది. కాదు, కొత్త నిబంధనలో మాట వినండి, నేను చెప్పి యేసు ప్రభు కొట్టి చంపేయమని ఉండదు కదా. ఏది యేసు ప్రభు కొట్టి చంపేయమని చెప్పాడా? అది ప్రవక్తలు. మీ క్లారిటీ ఇస్తాను, నాకు మీ పాయింట్ అర్థమైంది, కాకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. చెప్పండి. పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి యెహోవా నామంలో మేము ప్రవచించుచున్నాము అని, వారు యెహోవా నామంలో ప్రవచించకుండా వేరే దేవుళ్ళ నామంలో ప్రవచించినా కానీ, లేదా వారు ప్రవచించిన ప్రవచనం నెరవేరకుండా ఉన్నా కానీ వారు అబద్ధ ప్రవక్తలు. అంటే ఏంటి? యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తాడు ఏమని? మీరు నన్ను విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళి మీరు వ్యభిచారం చేస్తున్నారు, మీ పిల్లలను ఆ విగ్రహాలకు అర్పిస్తున్నారు, బలులుగా ఇస్తున్నారు, అందు నిమిత్తము మీకు ఉగ్రత రాబోతుంది, మీకు కరువు రాబోతుంది, మీకు నాశనం రాబోతుంది అని యేసయ్య ఒక ప్రవక్తని పంపించి వాళ్ళని హెచ్చరిస్తారు. తద్వారా వారు ఆ విగ్రహారాధన నుంచి, ఆ వ్యభిచారం నుంచి తమ పసిపిల్లలను అర్పించే విషయంలో వారు భయపడి యెహోవా వైపు తిరిగి అవన్నీ మాన్తారు అని ఒక ప్రవక్తని పంపిస్తారు హెచ్చరించడానికి. అదే సమయంలో ఇంకో ప్రవక్త వస్తాడు, వచ్చి దానికి కౌంటర్ గా నేను యెహోవా నన్ను పంపించాడు, ఏం పర్వాలేదు, మీరు ఇవన్నీ చేసుకోవచ్చు, అంతవరకు ఓకే, మీకేం కరువు రాదు, మీకే నాశనం రాదు, మీకే తెగులు రాదు అంటాడు. అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క యెహోవా యొక్క మాటకి వ్యతిరేకంగా అతను మాట్లాడుతున్నాడు కాబట్టి అతని వల్ల ఎంతో మంది దారి తప్పిపోయి నాశనం వైపు వెళ్తున్నారు కాబట్టి అతను రాళ్ళతో కొట్టి చంపండి. అది కాన్సెప్ట్ అక్కడ. లేదా అతను ఏదన్నా ప్రవచిస్తే అది జరగకపోయినా అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవచనం చేసినా అది మీరు తెలుసుకుంటారు. ఆ ప్రవక్త నిజంగా దేవుడి నుంచి వచ్చాడో లేదో తెలియాలి అంటే ఆ ప్రవచనం నెరవేరాల. ఆ ప్రవచనం నెరవేరకపోయినా మీరు ఆయన కొట్టి చంపాలి. ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా, ఎందుకంటే అక్కడ నెరవేరిందో లేదో వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు కొట్టి చంపారు. వాళ్ళ పాత నిబంధనలో క్లియర్ గా ఉంది. ఇప్పుడు యేసుప్రభు ప్రవక్త కాదు కదా బ్రదర్, యేసుప్రభు మెస్సయ్య గురించి లేదా విషయం. అది వాళ్ళని నమ్మట్లేదు కదా బ్రదర్, నమ్మనప్పుడు వాడు అతను ప్రవక్తే కదా, అందుకే కదా కొట్టి చంపింది. నమ్మకపోనివ్వండి, ఏముంది, ఏసై వచ్చిందే. అసలు ఏసై ఎవరు? అసలు పాత నిబంధనలు ఏసై అనే పేరే లేదు, ఇమానుయేల్ అనే ఉంది. పెట్టుకునే పేరైనా ఇమానుయేల్ అని పెట్టుకోలేదు, ఆయన నమ్మడానికి కూడా ఏసై అని పెట్టుకున్నాడు. ఏసయ్య మనిషిగా రాక మునుపు ఆయన పేరు కూడా యెహోవా. ఓహో, అంటే ఇది కూడా మీరు సరే, ఇప్పుడు ఇది కూడా మీరు అంటున్నారు అంటే మనిషిగా రాకముందు ఆయన యెహోవాతో యెహోవాగా ఉన్నారు. అదే ఆయనే యెహోవా కాదు, తండ్రి అయిన యెహోవాతో కుమారుడైన యెహోవాగా ఆయన ఆది నుంచి ఉన్నారు. ఆ కుమారుడైన యెహోవా. ఒక్క నిమిషం. ఇప్పుడు చంద్రగుప్తుడు 1, చంద్రగుప్తుడు 2 లాగా ఈయన కూడా యెహోవా 1 అలాగా? కాదు. మరి ఇంకేంటి? యేసు ప్రభు పేరు కూడా యెహోవా. అంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారు. ఇద్దరు యెహోవాలు అనకూడదు, ఎందుకంటే తండ్రి అయిన యెహోవా. మీరు క్లియర్ గా చెప్పండి, మీకేం అర్థమైందో చెప్పండి. నేను చెప్తున్నాను వినండి. తండ్రి అయిన యెహోవా ఆది నుంచి ముగ్గురు ఏకమై ఉన్నారు. ఏకమంటే ఎందులో? దైవత్వంలో, పవిత్రతలో. అంటే ఏంటి? దానికి కూడా మీనింగ్ చెప్పండి. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆదాము అవ్వ తెలుసు కదా, తెలుగులో చెప్తున్నాను, సింపుల్ గా చెప్పండి. సరే, ఆదాము అవ్వ వారు ఏక శరీరమై ఉన్నారు అని అంటారు. అది బైబిల్లో వాక్యం అని తెలుసా మీకు? అది
అంటే ఆదాము అవ్వ ఏక శరీరమై ఉన్నారు. అంటే నేను మా వైఫ్ కూడా ఏక శరీరమై ఉన్నాను అంటారా అది అండి మీరు అంటే కూడా? వినండి కంప్లీట్ గా. ఏక హ్మ్. శరీరమై ఉన్నారు అంటే వాళ్ళిద్దరు ఒకటే శరీరమా? కాదు కదా! కాదు కదా, వేరు వేరు శరీరాలు. ఎందులో ఏకమై ఉన్నారు? హ్మ్. వివాహం అనే బంధంలో ఏకమై ఉన్నారు. ఓకే. ఇప్పుడు చెప్పండి. అలాగే హ్మ్. దైవత్వం అనే బంధములో వీళ్ళ ముగ్గురు ఓకే. ఏకమై ఉన్నారు. కానీ హ్మ్. వ్యక్తులుగా ముగ్గురు వేరు వేరు. మీరు తండ్రితో ఓకే. సెపరేట్ గా మాట్లాడొచ్చు. యేసు హ్మ్. ప్రభుతో యేసు ప్రభువా అని దీన్ని మాట్లాడొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ క్వాలిటీస్ ఏంటంటే ఒకటే క్వాలిటీస్ బట్ ముగ్గురు అని డిఫరెంట్ గా క్లియర్ గా చెప్పొచ్చు కదా! మీరు క్వా- చెప్పేది అదే కదా! అంటే ఉమ్, వాళ్ళకి ఉన్న వాళ్ళ దైవత్వం గాని, వాళ్ళు చేసేవి గాని, వాళ్ళు చేసే మంచి చెడులు అన్నీ కూడా ఒకటే. ఎగ్జాక్ట్లీ ముగ్గురు యూనిటీలో ఉంటారు అన్ని విషయాల్లో. కాకపోతే ఇక్కడ భేదం ఉండదు. ముగ్గురు వేరు వేరు. వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు వ్యక్తిత్వము, అదే వేరే వారి పర్సన్స్. పర్సనాలిటీ ఓకే. డిఫరెంట్ ఉ- పర్సన్స్. ఇప్పుడు వేరు వేరు ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ పాత నిబంధనలో యెహోవాను తప్ప వేరే పేరు చెప్పకూడదు. యెహోవాను తప్ప వేరే చోట పూజించకూడదు. ఇప్పుడు యేసయ్య అనే ఒక పర్సన్ వచ్చి నేను కూడా అక్కడ దేవుడి కుమారుణ్ణి, దేవుడికి ఇది నాకు అని చెప్పుకున్నాడు. అవును, దాన్ని బిలీవ్ చేసి ఇప్పుడు యెహోవాని పక్కన పెట్టేసి అందరూ యేసయ్యని ప్రేయర్ చేస్తున్నారు. అదే అండి. నేను తప్ప నీకు వేరొక వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఆ నేను అన్న అన్న సమయంలో తండ్రి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పక్కకి వెళ్ళిపోతారు, నేను ఒక్కడినే అని కాదు. నేను తప్ప అన్నప్పుడు ఇతర దేవుళ్ళతో కంపారిజన్, అక్కడ ఇతర విగ్రహాలు కానీ ఆ టైంలో ఉన్న దేవతలు సరే, యేసు వాళ్ళు. ప్రభు అసలు ఈ మొత్తం దాంట్లో అసలు యేసు ప్రభు చేసే వర్క్ ఏంటి అసలు? ఆయన పర్పస్ ఏంటి అసలు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆహా కాదు, అలా కూడా కాదు. అదే అసలు చెప్తున్నాను, ఒక్క బుక్ వినేస్తే పరంగా మీకు క్లారిటీ తీసేయండి. వస్తుంది. ఆ, వినేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆది సరే. కాండం నుంచి పోనీ ఉమ్, ప్రకటన గ్రంథం వదిలేండి, ఆది కాండం నుంచి మలాకి వరకు ఉమ్, పాత నిబంధన మొత్తంలో ఉమ్, ఎక్కడెక్కడైతే యెహోవా కనబడ్డాడు లేదా మోషేకి ఆ ఆ మండుతున్న అగ్నిలో కనపడ్డారని, అబ్రహాముకి వచ్చి కనపడ్డారని ఎక్కడెక్కడైతే రాయబడిందో అదంతా యేసయ్యే. ఓకే. ఉమ్. సో ఆయన వర్క్ ఏంటి అని అడిగాను. అసలు యేసు ప్రభు ఏం దేవుణ్ణి చేస్తాడు? ఎప్పుడు ఎవరు చూడలేదు. తండ్రి అయిన అదేంటి దేవుణ్ణి ఎప్పుడు. మోషియా చూశారని చెప్పి అంటారు, పలకలు రాసి ఇచ్చాడని చెప్పి అంటారు. అది యేసుక్రీస్తు ప్రభువే. అంటే ఆ పలక రాసింది కూడా ఆయనేనా? ఎగ్జాక్ట్లీ, వారికి ఆజ్ఞలు ఇచ్చింది యేసు ప్రభువే. పాత నిబంధనలో యేసయ్య ఏంజల్ యెహోవా దూతగా కొన్నిసార్లు దర్శనమిచ్చారు, ప్రత్యక్షమయ్యారు. యెహోవాగా ప్రత్యక్షమయ్యారు. అలాగే ఇంకా వివిధ వివిధ రూపాల్లో మనుష్యుడిగా కూడా వచ్చాడు తెలుసా అబ్రహాం దగ్గరికి. ఏమో మనుష్యుడిగా బ్రదర్. అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో తిని సరే, ఆదికాండం మరి 18 చనిపోయిన తర్వాత చదవండి. ఎందుకని అంటే బతుకున్నప్పుడు ఇన్నిసార్లు వచ్చాడు. ఉమ్. ఏసై కింద పుట్టి చనిపోయిన తర్వాత ఒకసారి కూడా ఎందుకు రాలేదు మళ్ళీ తర్వాత? చనిపోయి పరలోకంకి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా అంతకుముందు పరలోకంలో లేడా? ఇన్నిసార్లు వచ్చాడు కదా. పరలోకంలోనే ఉన్నారు, పరలోకంలోనే మోషే ఉన్నారు. మోషేకి వచ్చి అన్నిసార్లు పలకలు ఇచ్చాడు, మోషేతో అన్నిసార్లు చనిపోయిన మాట్లాడారని. చనిపోయిన తర్వాత ఆ, చనిపోయిన తర్వాత బ్రదర్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఇన్ని సాక్ష్యాలు రికార్డ్ చేశాను. ఉమ్, ఎంతమంది హిందువులు ఒకసారి అన్ని పక్కన పెట్టేద్దాం. ఉమ్, ఇవన్నీ పక్కన పెట్టేయండి, బైబిల్, మీ గ్రంథాలు, మా గ్రంథాలు, మీరు హిందూ నేను క్రిస్టియన్, అన్ని పక్కన పెట్టేయండి. ఉమ్, నేను ఇంతవరకు ఒక 30 సాక్ష్యాలు పెట్టాను యూట్యూబ్ లో. నేను ఉమ్, పర్సనల్ గా వాళ్ళెవరో నాకు తెలియదు, ఉమ్, వాళ్ళెవరో నేను లైఫ్ లో ఎప్పుడు చూడలా. ఉమ్, అప్పుడు ఆ టైంకి వెళ్తాను, వాళ్ళు ఉమ్, పిలిస్తే వెళ్తాను, లేదా వాళ్ళే వస్తారు నా దగ్గరికి. ఉమ్, ఆ నేను డైరెక్ట్ గా వినడమే వాళ్ళతో పాటు ఉమ్, మీది రికార్డ్ అవుతుండగా నేను పక్కనే కూర్చొని ఉంటా. ఈ వీడియో ఉమ్, నేను ఉమ్, లైవ్ వింటాను. ఉమ్, నేను ఇంతవరకు చూసింది ఏంటంటే అంత ఉమ్, కట్టర్ హిందువులు, అంత ఉమ్, భక్తి గల హిందువులు, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళని మనం హిందువుల్ని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయకూడదు. హిందువులు ఎప్పుడు మంచోళ్ళు. ఉమ్, ఈ మతోన్మాదులు మధ్యలోకి వచ్చి కొంతమంది క్రైస్తవంలో కానీ కొంతమంది హిందువుల్లో కానీ వచ్చి గొడవలు పెట్టడానికి చూస్తున్నారు తప్ప ఉమ్, హిందువులు చాలా మంచోళ్ళు, చాలా శాంతంగా ఉంటారు, ఉమ్, ఎవరి జోలికి వెళ్ళరు. ఉమ్, క్రైస్తవులు అంతే. ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే సువార్త చేస్తారు వీళ్ళు, మా దేవుడే గొప్ప అంటారు అని ఒక్క విషయంలో తప్ప ఉమ్. మనము వేల సంవత్సరాల నుంచి అందరం కలిసి ఉన్నాం. వాళ్ళు వందల హిందూ సంవత్సరాలు ఆ బట్ వేల సంవత్సరాల నుంచి అదే లేవులే వందల కానీ. సంవత్సరాలు, ఉమ్. ఎందుకు వేల సంవత్సరాలే మరి. అంటే తోమ వచ్చినప్పటి నుంచి అంటారు మీరు? అంతే కదా మరి. రోమ వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వాడు ఎప్పుడు వచ్చాడండి? 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు. క్రైస్తవంలో ఎంత చరిత్ర ఉంది మన. అదే సరే, అంటే అది వేరే బ్రిటిష్. టాపిక్. నేనేమంటున్నానంటే టాపిక్ చేంజ్ అయిపోతుంది. ఉమ్, నేనేమంటున్నానంటే క్రిస్టియన్స్ ప్రసాదం తినరు అని అందరి హిందువులకు తెలుసు. ఉమ్, అలాగే హిందువులు శనివారం రోజు నాన్ వెజ్ తినరు అని అందరు క్రిస్టియన్స్ కి తెలుసు.
ఉమ్, మేము ఎప్పుడు కూడా ఎవరైనా ఫంక్షన్కి వచ్చినా మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే ఆ రోజు ఒకవేళ సాటర్డే అయితే మా ఫ్రెండ్స్ మా ఆంటీలు వాళ్ళు వీళ్ళు వచ్చినా వాళ్ళ కోసం మేము వెజ్ వండుతాం. ఎందుకంటే వి రెస్పెక్ట్ వాళ్ళకు ఒక ఆచారం ఉంది. అలాగే సరే బ్రదర్, ఏం చెప్పాలనుకుంటున్నారో ఫైనల్ గా చెప్పండి. ఒకటి చెప్తాను. అలాగే మేము ఉమ్, ప్రసాదం తినమని ప్రసాదం కాదు అని స్పెసిఫిక్ గా చెప్తారు. మేము ఎక్కడ తెలుసు, ఫీల్ అవుతామా అని. మీ అయితే పర్సనల్ ఒపీనియన్. అంతమంది హిందువులు ఎందుకు మారారు అని చూస్తే యేసు మేము చావు బతుకుల్లో ఉండగా లేదా ఇంకొక సమస్యల్లో ఉండగా యేసు ప్రభు నన్ను దర్శించాడు. యేసు ప్రభు స్వరాన్ని నేను విన్నాను. ఆయన దర్శనాన్ని చూశాను. ఆయన వెలుగుని చూశాను. అసలు యేసు ప్రభు ఎవరో కూడా నాకు తెలియదు అందులో ఉన్నారు అక్కడ. సరే. సో మీరు అన్నారు కదా ఒక మాట, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే యేసు ప్రభు ఎందుకు రాలేదు అన్నారు కదా. చనిపోయి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు రాలేదు అంటే, ప్రతిసారి ఆయన ఏమంటారంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనండి, అప్పుడు నేనును తండ్రి వచ్చి మీతో పాటు నివసిస్తాము అన్నారు. యేసు ప్రభు మాలోనే ఉన్నారు. సరే ఇది కొంచెం వేడిగా ఉంటుంది చెప్తే, బట్ స్టిల్ చెప్పండి, పర్లేదు. యేసు ప్రభు ఏమంటారంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. నన్ను ప్రేమించిన వాడిని నా తండ్రి కూడా ప్రేమిస్తాడు. నేనును తండ్రి ఏకమై ఉన్నాము కాబట్టి మేమిరువురము వచ్చి వాడిలో నివసిస్తాము అన్నారు. సో యేసు ప్రభు ఈజ్ ఆల్వేస్ విత్ అస్, ఇన్సైడ్ అస్, గైడ్ చేయడానికి, వీక్నెస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి, ధైర్యం ఇవ్వడానికి, నడిపించడానికి. ఇట్స్ ఆల్ స్పిరిచువల్ థింగ్ ఇది. కొన్నిసార్లు కొంతమందికి అర్థం కూడా కాదు ఇవి చెప్పినా. అడుగుతాను, దానికి చెప్పండి ఆన్సర్. అడగండి. ఈ యేసు ప్రభు గారిని మనం చూడాలన్నా, యేసు ప్రభు గారిని మనం వినాలన్నా ఏం చేయాలంటారు? బైబిల్ చదవండి. యేసు ప్రభుని స్వరం వినాలి అంటే బైబిల్ చదువుకోండి. సరే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. మా బ్రదర్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు శివరామకృష్ణ. ఓకే. వాళ్ళ అమ్మ పేరు మంగమ్మ, వాళ్ళ నాన్న పేరు బోసబాబు. వీళ్ళు క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యారు. చాలా ఇయర్స్ అవుతుంది. ఓకే. చాలా ఇయర్స్ అవుతుంది. మేబీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే. వాళ్ళ నాన్న చనిపోయారు. వీళ్ళ హోటల్ దివాలా తీసేసింది. వాళ్ళ ఆవిడ వీళ్ళందరూ కలిసి, మళ్ళీ వాళ్ళ ఆవిడ పేరు దుర్గా. తనకు కూడా క్రిస్టియన్ లో కన్వర్ట్ అంటే దేవుడు నమ్ముతుంది. వాళ్ళందరికీ ఒక షాప్ ఉండేది. షాప్ కూడా తీసేసి ఇప్పుడు వేరే చోట పనిలోకి జాయిన్ అయ్యారు. అదే షాప్ లో, అంటే అలాంటి షాప్ లోనే, టిఫిన్ షాప్. అయితే మా అన్నయ్య ఇలా చెప్పారు. నేను చెప్పాను, అరే నీకు త్వరలో దేవుడు కనిపించేసాడు అనిపిస్తుంది అని. ఎందుకు అలా అన్నావు అన్నాడు. ఏం లేదురా, యేసు ప్రభు మనకి ఆనందంగా సంతోషంగా మన కార్లు బంగ్లాలు ఉన్నప్పుడు కనిపించడు. అన్నీ పోయి మనం ఏడుస్తూ కూర్చుంటాం చూసావా, చావుకు దగ్గరయ్యో మన కుటుంబాలు చస్తున్నప్పుడు యేసు ప్రభు మనకు వస్తాడు. యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. నువ్వు తాగి నాశనం అయిపోతున్నావు కాబట్టి నీకు యేసు ప్రభు కనిపిస్తాడు త్వరలో. మీ అమ్మకి మీ ఆవిడికి కూడా కనిపించాలంటే వాళ్ళకు కూడా ముందు అలవాటు చెయ్యి, లేదా గంజాయి తాగొచ్చు. వాళ్ళు కూడా ఇదైపోయినప్పుడు వాళ్ళకు కూడా దేవుడు కనిపిస్తాడు, దేవుడి స్వరం వినిపిస్తుంది అని చెప్పా. ఇది షార్ట్ కట్ వే అనమాట. యేసు ప్రభుని మనం వినాలన్నా, స్వరం మనకు వినిపించాలన్నా ఇది షార్ట్ కట్ వే నేను చెప్తా. మీరు కాదు బైబుల్ చదివితే యేసు ప్రభు కనిపిస్తా అంటే ఈ రోజు నేను కంటిన్యూగా బైబుల్ చదువుతా. అదే 10 మందిని కూర్చోబెట్టి 10 మంది చేత బైబుల్ చదివిస్తా. వినండి, మీరు అన్నది వ్యాలిడ్ పాయింటే, నేను కాదన్నా. మీరు అన్నది మీరేమంటారంటే ఇదే క్వశ్చన్ చాలా చోట్ల లేవనెత్తాను అనమాట. నేను చెప్తాను, నేను మీకు దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తాను. మీరు అన్నది పాయింటే, కానీ ఒక యాంగిల్లో వచ్చారు. మీరు 1 నుంచి రాకుండా 10 నుంచి వచ్చారు అంతే. అంటే ఒక నిమిషం. నేను ఐసీయూలో వర్క్ చేస్తాను. అరే నువ్వు ఈ ఐసీయూలోకి రావాలంటే ఎప్పుడు వస్తావంటే, నీ సంకన ఆగిపోయి, నీ పల్స్ అంతా పడిపోయి, ఊపిరి అందకుండా, నీకు ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, లేదా పెద్ద యాక్సిడెంట్ అయితేనే నువ్వు ఐసీయూలోకి వస్తావు. కాబట్టి నువ్వు ఇక్కడికి రావాలంటే యాక్సిడెంట్ చేసుకుంటారు అన్నట్టుంది మీది. అలాంటి కండిషన్ లో ఉన్నోడిని ఐసీయూలో పెడతారు. అలాగే ఆ స్థితిలో ఉన్నోడే యేసు ప్రభుని ప్రేయర్ చేస్తాడు. నేనేమంటున్నానంటే మంచిగా ఉన్నాడు దేవుడు గుర్తురాడు మనిషికి. నేను చెప్పేది అదే, మంచిగా ఉన్నప్పుడు అసలు దేవుడు ఎందుకు, ఇవెందుకు? అసలు నిజంగా చెప్పాలంటే వే ఆఫ్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఒక డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. కరెక్ట్, యేసుప్రభే అన్నాడు ఆ మాట. అంటారు ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదు, వైద్యుడు అవసరం. అలాగే దేవుడు అవసరం. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మీరేమన్నా అనుకోండి, ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పారు కదా హిందూ ధర్మం ఇవని, శనివారం ఇలా తినరు హిందూ సోదరులు, వాళ్ళ కోసం ఇలా చేస్తామని. అవును. ఒకటి చెప్తాను చూడండి, హిందూ ధర్మం మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఆ రోజు నేను నాన్ వెజ్ తింటా,
ఉమ్. నాకు ఏ గ్రంథంలో తినండి, అది నాన్ మీ వెజ్ తినండి, అది మీ ఇష్టం. అది చెప్పండి. తినేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. అలా ఏం అంటే లేదు, వాళ్ళ భక్తి అంతే. నేను చెప్తున్నా చూడండి. వాళ్ళ భక్తిని రెస్పెక్ట్ చేస్తాం అన్న పాయింటే తప్ప మీకు ఏం రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఉంటాయి, మాకు ఫ్రీడమ్ అదే లేదని కాదు. చెప్తున్నా, హిందూ ధర్మంలో అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని ఏమీ లేదు. ఉమ్. ఎలాగైనా ఉండొచ్చు, మనకి నచ్చాడు ఉండొచ్చు. దేవుడు మన మనసులో తలుచుకుంటే చాలు. ఈ హిందూ ధర్మం అనేది ఇప్పటికీ పనిచేసిద్ది, ఒక్కొక్క 100 సంవత్సరాలైనా సరే పనిచేసిద్ది. అంటే ఆ ఉమ్. జనరేషన్ కూడా ఇది సూటబుల్ గా ఉండేది. బట్ ఉమ్. క్రిస్టియానిటీ అలా ఉండదు. మనం ఎందుకలా? అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ఉమ్. క్రిస్టియానిటీ మనకు ఒక కాళ్ళకి తాడు కట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ. అందుకే దాన్ని చాలా వద్దు మంది బ్రదర్, మనం ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే నాకు ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి. ఎందుకంటే మన ఏమి. మన డిస్కషన్ నెక్స్ట్ లెవెల్కి మీరు మీరు హిందూ మతాన్ని పొగుడుతున్నప్పుడే నాకు ఓహో. ఏవేవో గుర్తొస్తున్నాయి. వద్దు, దయచేసి అంటే వద్దు. సరే, అది ఎన్- పక్కన పెట్టేద్దాం. సరే సరే, ఇప్పుడు అదే, ఎందుకు అందువల్ల పక్కన ఎందుకంటే పెట్టేద్దాం. నేను అవి స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ. మన చర్చ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు అంటే అసలు మన అప్పుడే మతం దేశం మాది ఇలా అంటారు కదా, అయిపోవడానికి మీరేమో కారణమే. కాదు కదా. ఆ, మీరేమో మతం మాది అంటారు, ఇప్పుడు నేనే జాంబీస్ అంటాను. లేదు లేదు, ఇప్పుడు ఈ కులాలు, ఈ కుల వివక్ష, ఈ వర్ణ వివక్ష మొదలైందే మన హిందూ మతంలో. అంటే ఈ ఇప్పుడు వ్యవస్థ ఉండటం ఇప్పుడు తప్పు మన అంటారా మీరు? ఇండియా కాదు ఇంకా ఒక్క నిమిషం. ఇక్కడే ఉండిపోయింది అంటే ఉమ్. దానికి కారణమే హిందూ మతం. ఆడు మనోడు కాదు, మన కులపోడు కాదు, మన వర్ణమోడు కాదు. నువ్వు చెప్పులే కుట్టాలా, నువ్వు ఈ సరే, పనే ఒక్క చెయ్యాలా, నిమిషం బ్రదర్. అది వేరే వెళ్ళిపోతుంది. వద్దు మనకి. అంటే ఎందుకంటే కాదు, మీరు ఇప్పుడు ఒక మీరు మాట ఇంకొక అన్నారు 100 ఒక్క నిమిషం. సంవత్సరాల ముందుకు వెళ్ళినా ఇప్పటికీ సరే. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మనువాదమే మనం ఇది తీసుకొద్దాం అంటారు. ఎందుకు అంటే కులాల ప్రకారం పనులు చేసుకోవాలని. వద్దు ఒక్క బ్రదర్, మనం నిమిషం. వదిలేద్దాం ఈ అంటే టాపిక్, కాదు. వదిలేసి వేరేదో సరే సరే, మాట్లాడండి. అంటే వదిలేదాం. బట్ ఎందుకంటే మీరు చెప్పారు కదా ఇండియా ఎదరికెళ్ళట్లేదని. ఆ. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని ఇయర్స్ బ్రదర్? ఉమ్. 78, 78 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి. ఆ. మన దేశం ఏ దేశాలతో మనది ఈక్వల్ గా ఫైట్ చేస్తుంది? ఏం ఫైట్ చేయట్లేదు. ఏం చైనా జీడిపి చూడండి 18 ట్రిలియన్ లో ఉంది. మన చైనాకి మన ఎప్పుడు కాదు, చైనా ఎప్పుడు ఏదైనా ఏ దేశం ఆక్రమించిందా చైనాని? బ్రదర్ నేను ఒకటండి. అడిగేదని చెప్పండి. ఆ. స్వాతంత్రం వచ్చిందని మీకు అర్థం అవుతుందా? ఈ ఎవరి దగ్గర నుంచి? ఇజ్రాయేల్ నేషన్ కూడా ఫామ్ అయింది 1947. ఆహా. చాలా కంట్రీస్ కి ఇండిపెండెన్స్ వచ్చింది ఆ టైమ్స్ లోనే. అంతకు ఆ ముందు టైమ్స్ వరకు లోనే ఏ దేశాలు డైవర్సిఫై అయింది. ఆక్రమించి ఉన్నాయి బ్రదర్? అవి అమెరికన్ ఏ దేశం ఆక్రమించింది అయితే అప్పటి వరకు? అసలు ఇజ్రాయెల్ అయితే నేషనే లేదు ఆ టైం కి. వాళ్ళ ఓ. నేషన్ గా యునైట్ అయింది 1947 లో. ఇప్పుడు ఓకే. బ్రదర్ ఒకటి అప్పటి చెప్తా వరకు వినండి. కూడా. అవన్నీ వదిలేండి బ్రదర్. అంటే 70 మీరు ఇయర్స్ చెప్పండి ఇప్పుడు బ్రదర్, చాలా మంది. వినండి, సరే జపాన్ లో హీరోషిమా నాగసాకి పడి జపాన్ మొత్తం నాశనం అయిపోయింది. కానీ దే కేమ్ బ్యాక్, దే పుల్ బ్యాక్, మొత్తం అంతా డెవలప్ చేసుకున్నారు. అడ్వాన్స్ మొత్తం రోబోటిక్ స్టేజ్ కి వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే దే ఫోకస్ ఆన్ వర్క్. ఈ కులాలు మతాలు, ఆడు మతం ఏంటి, ఈడు మతం ఏంటి, ఆడు కులం ఏంటి, ఈడు మనోడైతే పైకి తీసుకొద్దాం, మనోడు కాకపోతే ఆయన దొక్కేద్దాం, ఇవన్నీ వాళ్ళకు ఉండవు. వర్క్ బేస్డ్ ఉంటది మొత్తం. సరే, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేద్దాము, మనం ఎక్కడికో వెళ్తున్నాం. ఎందుకంటే అది వేరే డిస్కషన్. అది అందరికీ తెలిసిన విషయమే, కొత్త డిస్కషన్ ఏం కాదు. అంటే నేను చెప్పింది తరతరాలుగా మీకు మాట్లాడుతున్న వాల్యూ, మాటలే అవి. అంటే మీకు వ్యాలిడ్ లా అనిపించలేదా? స్వాతంత్రం వచ్చింది మనకు తక్కువ సంవత్సరాలు, పైకి ఇప్పుడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం కాదు. హయాంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ లేదు లేదు లేదు, ప్రభుత్వం ఎలా నడిచింది. అదే అండ్ మీకు అంటున్నాను. బీజేపీ అంటే నెగిటివ్ థాట్ ఉంది మీకు. బీజేపీ అనే కాదు బ్రదర్, కాంగ్రెస్ గానీ నాకు గవర్నమెంట్ తో సంబంధం లేదు. నాకు ఇండియా కొన్ని లక్షల డెవలప్ అయిందా కోట్లు, లేదా. మన లక్షల కోట్లు ఇండియా నుంచి. సరే మీరు అన్నారు కదా, ఆ, ఒక అదే సింపుల్ కరప్షన్. లాజిక్, ఒక సింపుల్ ఒకటి అడుగుతాను అని చెప్పండి. కరప్షన్ ఉంది, సరే సరే, కుల కాదు బ్రదర్, వ్యవస్థలు ఒకటి అడుగుతాను ఉన్నాయి, అని చెప్పండి బ్రదర్. అన్ని ఉన్నాయి బ్రదర్. సరే ఒకటి చెప్తాను. కరెక్ట్, మీరు ఏమన్నారంటే కుల వ్యవస్థ వల్ల ఇండియా ఇది అవ్వలేదు, అది అవ్వలేదు అని చెప్పారు ఇందాడు. అవును కదా వన్ ఆఫ్ మీరు? ద రీజన్ అది. దాని వల్లే కాదు, సరే కరప్షన్ ఉంది. పొలిటీషియన్ లక్షల కోట్లు బ్రో బ్రో, దాచుకుంటారు. ఇక్కడ వాళ్ళని ఎవరు మీరు అరెస్ట్ అడిగిన చేయరు. దానికి వన్ వర్డ్ లో సమాధానం చెప్పండి. ఇందాక ఉమ్. మీరు ఏం చెప్పారంటే కుల వ్యవస్థ వల్ల మన ఇండియా ఇది అవ్వలేదు, అది అవ్వలేదు అని చెప్పారు. ఉమ్. సరే, కుల వ్యవస్థ ఎప్పటి నుంచి ఉంది? మీకు వర్ణ వ్యవస్థ అంటారు కదా, ఇది సుమారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచి ఉంది మీరే చెప్పాలా. మేబీ ఊరిని ఒక అంచనా చెప్పండి, పర్టికులర్ ఇన్ని ఇయర్స్ అనే అవసరం. మనుస్మృతి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది. సుమారు చెప్పండి బ్రదర్, ఒక మీకు 100, ఎందుకు ఒక బ్రదర్, 50. మీరు ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఎంతో అవసరం లేదు, 50-60 ఇయర్స్ బ్యాక్ వెళ్తే దళితుడికి చదువు అనేది కాదు. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కాదు. ఆడపిల్లలకి బాల్య వివాహాలు జరిగిపోయేవి. భర్త చనిపోతే భార్యను కూడా అదే చితిలో కాల్చేసేవారు, అర్థం మీరు సతీసాగమనం. 50, 60 ఇవన్నీ అంటే మన 50, 60 కల్చరే. సంవత్సరాల నేను క్రితమా ఇవన్నీ మన అనే అంటున్నాను. వినండి, బ్రదర్? నాకు కంప్లీట్ చేయనివ్వండి. ఇదంతా మన అనే అంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక ఇండియన్ బ్రదర్ మీరు కాబట్టి. చెప్పేది వినండి, మన క్లారిటీగా కల్చర్, నాకు. వినండి బ్రదర్, నాకు కంప్లీట్ చేయనివ్వండి. మన కల్చర్, మనదంతా సంస్కృతి అలా ఏడ్చింది.
మన మన తాతలు ముత్తాతలు వాడికి చదువు అందేది కాదు, వాళ్ళు చదవకూడదు, వేదాలు వింటే చెవిలో సీసం పోసేవారు, వేదాలు మాట్లాడితే నాలుగు కోసేవారు, గుళ్ళోకి ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా వింటున్నాం న్యూస్లు. మొత్తం అంతా బ్రాహ్మణులే నడిపించేవారు. ఇప్పటికీ అలాగే ఉంది. అంటారు బ్రాహ్మణులు తక్కువ కులస్తులను కూడా టచ్ చేయరు. ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ. మనం అవన్నీ అనవసరంగా మీరు ఇది జగమే, ఇండియన్స్ అందరికీ తెలుసు. మీరేదో కొత్తగా డిఫెండ్ చేద్దామని చూస్తున్నారు. లెట్ అస్ యాక్సెప్ట్ ఇది. అవును జరిగింది, సరే జరిగింది. కానీ బ్రదర్, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు చదువు అందరు, ఇప్పుడు దళితుడు కూడా చదువుకుంటున్నాడు, ఇప్పుడు మీరు ఒకటి కాలేజెస్ నేను కి చెప్పి ఒకటి వెళ్తున్నారు, ఆగండి జాబ్స్ బ్రదర్, నేను చేస్తున్నారు. చెప్పేది ఒకటి చాలా వింటారా? వరకు డెవలప్ అయ్యాం, మీరు కానీ ఇంకా ఎక్కువ అవ్వాల్సింది యాక్చువల్ గా. అసలు మీరు ఒకటి చెప్తాను చూడండి, ఒక లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. ఆ, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 50-60 సంవత్సరాలు అంటారు. అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిందా? అలా కాదు బ్రదర్, ఎ- స్వాతంత్రం అనే కాదు. ఎప్పుడు అది ఇది జరిగింది? మనుస్మృతి ఎప్పుడు? ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి. సుమారు ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక 100 మీరే సంవత్సరాలు, చెప్పండి 1000 సంవత్సరాలు. మనుస్మృతి ఎప్పటి నుంచి ఉందో. మనుస్మృతి వచ్చి కనీసం 400 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు అయ్యింది అనుకోండి. మా అప్పటి నుంచే ఉంది మనుస్మృతి. అప్పుడు ఇప్పుడు కూడా ఎంతో మంది మతోన్మాదులు ఇది సరే మన సరే, ఒక్క నిమిషం. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతిని లాగు కరో అంటున్నారు. ఎందుకు? సరే, ఒక్క ఎవడి నిమిషం క్యాస్ట్ బట్టి brother. వాడు పని చేసుకోవాలని. ఒక్క నిమిషం చెప్పేది వినండి. మీరు ఉమ్, ఉమ్, ఏమన్నారంటే ఇప్పుడు ఉమ్. వర్ణ వ్యవస్థ ఇప్పుడు 400 సంవత్సరాల 4000 సంవత్సరాల నుంచి ఉందన్నారు. అవును. మరి అలాంటప్పుడు వేరే దేశాల్లో ఈ వర్ణ వ్యవస్థ లేదు. అలాంటప్పుడు ఆ దేశాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా. ఉమ్. మరి వెళ్ళకోకుండా మన దేశం మీదకి వచ్చి మన దేశం నుంచి ఆక్రమించి మన దేశం నుంచి ఇది చేయాల్సిన పనే ఉంది. అందుకే కదా వాళ్ళని తరిమేశాం కదండి, అందుకే మనం. నేను అడిగే లాజిక్ మీరు చెప్పండి. ఇప్పుడు వర్ణ ఆ, వ్యవస్థ వల్ల మన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి, పడిపోవాలి. అవును, మన దేశంలో అసలు తింటాకి తిండి కానీ ఏం ఉండకూడదు. అవును. ఎందుకంటే మనకు వర్ణ వ్యవస్థ ఉంది. మన వ్యవస్థ ఉంటే మనం బాగుపడలేం. ఉమ్. అలాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ తర్వాత ఇప్పుడు యూరోపియన్స్ కానీ అదంతా వచ్చి మన ఎందుకు? ఇప్పుడు దేశాన్ని ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూపాయి నీ- బియ్యం, 2 రూపాయల బియ్యం ఇచ్చేవాడు. ఎందుకు ఇచ్చేవాడు? ఆకలి చావులు, తినడానికి తిండి లేదు. అందుకే పేదవాడు కూడా కడుపు బ్రదర్, నిండా. వినండి నేను బ్రదర్, నన్ను మరి అడిగారు, నన్ను చెప్పనివ్వండి. ఒక్క మీరు నిమిషం. ఎప్పుడో మాట్లాడుతున్నారు, నేను ఎన్టీ రామారావు టైం మాట్లాడుతున్నాను. అంటే మీరే ఆ, చెప్పిన దాని ప్రకారం మన అంటే వర్ణ వ్యవస్థ వల్ల దేశానికి లాస్ ఏం రాలా అప్పుడు వర్ణ వ్యవస్థ వల్ల లాస్ వచ్చింది, బ్రిటిష్ అని వాడి మీరు వల్ల. వినండి, అంటున్నప్పుడు కంప్లీట్ నేను ప్రూవ్ చేయనివ్వండి. చేసి నేను చెప్తున్నాను కదా. నేను కంప్లీట్ వర్- నేను ఎప్పుడు సింగిల్ టార్గెట్ ఉండదు నాది. పొలిటీషియన్స్ వల్ల లాస్ వచ్చింది, బ్రిటిషర్స్ వల్ల లాస్ వచ్చింది, వర్ణ వ్యవస్థ వల్ల లాస్ వచ్చింది. ఆ సరే తర్వాత అయితే ఇప్పుడు వినండి, ఇంకా రిజర్వేషన్ అక్బర్ క్యాండిడేట్ సరే అక్బర్ సరే. వాళ్ళు పాలించే టైంలో కూడా లాస్ వచ్చింది. ఎవడికాడు చేసుకున్నాడు. అన్ని మొత్తం కలిపి మన ఇండియాని చితకదొక్కారు. అసలు ఎక్కడో అడ్వాన్స్ గా సరే సరే ఉండాల్సిన ఇంకోటి. వాళ్ళు మనం. మీరు ఇప్పటికీ నార్త్ సైడ్ వెళ్తే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క గ్రామం ఉంటది. అందరూ ఒక దగ్గర ఉండరు. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ అంత క్యాస్ట్ అది ఏ ఇల్లు అంటే అది కుమ్మరోళ్ళ ఊరు అంటారు, ఇదేమో మాదిగోళ్ళ ఊరు అంటారు, అదేమో పటేల్ ఊరు అంటారు. మొత్తం ఎక్కడికక్కడ ఇప్పటికే ఉంది అలాగే. మనం ఎక్కడైనా ఏదో అలాగే సిటీలో ఉంటారు బ్రదర్. హైదరాబాద్ లో ఉండి ఎందుకంటే మనం మీ వైజాగ్ లో ఫ్యామిలీ ఉండి ఒక చెప్తాను మాట్లాడతాం. చూడండి, మీ ఉమ్. ఫ్యామిలీ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ నలుగురు ఒక ఇంట్లో ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక ఇంట్లో ఉంటారు కదా. మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను మీకు వెళ్ళొచ్చా. తెలిసే మాట్లాడుతున్నాను బ్రదర్. నేను మన కుటుంబం గ్రా- ఉంది. ఇప్పుడు కుటుంబం కాదు ఎవరైనా సరే బ్రదర్. కలిసి ఉండాలనుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మా వాళ్ళతో కలిసి రానివ్వరు. ఉండాలనుకుంటాను. దాంట్లో తప్పే ఉంది. వాడిని వీళ్ళ ఊర్లోకి రానివ్వరు. వస్తే వెనకాల చీపురు కట్టుకొని రావాలి. ఎందుకంటే వాడి అడుగులు ప్రింట్ అక్కడ ఉండకూడదు. ఆ వాడేమన్నా కిరాణా కొట్లు ఏమన్నా కొనాలి అంటే అక్కడ ఒక ముంత ఉంటది, ఆ ముంతలో డబ్బులు వేయాల. అప్పుడు వాడు ముట్టుకొని అందులోనే ఆ ప్యాకెట్ వేస్తాడు. మళ్ళీ వాడు వెళ్తా వెళ్తా ఉమ్మొస్తే ఇక్కడ ఒక ముంత కడతారు మెడలో, దాంట్లో ఊసుకోవాలా. వాళ్ళ బావిలో నీళ్లు సరే, తాగకూడదు. ఇవన్నీ ఇది ఉన్నాయి బ్రదర్. ఎందుకు మీరు నాతో ఇది నేను చెప్పిస్తున్నారు నాకు అర్థం. కాదు కాదు అన్ని అంటే తెలియవా మీకు? ఇవన్నీ చాలా మంది చెప్తున్నారు, చాలా చాలా వాటిలో మంది చెప్పడం చెప్తున్నారు. కాదు, ఇవన్నీ ఉన్నాయి, మనుస్మృతిలో ఉన్నాయి, జరిగాయి. ఒకప్పుడు జరిగాయి. ఇప్పుడు దేవుని దయ వల్ల టెక్నాలజీ పెరిగింది, ఓ పేదవాడు కూడా గాడ్. చదువుకుంటున్నాడు. క్రిస్టియన్ మిషనరీస్ మీకు నచ్చినా సరే నచ్చకపోయినా, వినండి ఈ మాట సరే నేను సరే, ఒక్క చెప్పనివ్వండి. నిమిషం ఈ ఒక్క ఒక్క మాట నిమిషం నేను చెప్పనివ్వండి. మీకు నచ్చినా నచ్చకపోయినా క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి ఆడవాళ్ళకి గర్ల్స్ కాలేజెస్, తర్వాత అనాథ శరణాలయాలు, ట్రస్ట్లు, హాస్పిటళ్ళు, కాలేజెస్, యూనివర్సిటీస్ కట్టి చాలా వరకు, నేను బ్రిటిషర్స్ అంటలేదు సుమి, క్రిస్టియన్ మిషనరీస్. బ్రిటిషర్స్ మనకి ఎప్పుడు శత్రువులే. క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మనల్ని డెవలప్ చేశారు. అది మనం ఎప్పటికైనా ఒప్పుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు కదా, ఎవరైనా సాయిబాబానా తిరుపతి ఆయన ఉంటారు కదా. పుట్టపర్తి సాయిబాబా ఆ అండి. ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో ఆశ్రమాలు కట్టారు, ఎంతో మంది పేదవారికి ఆహారం పెట్టారు, ఇప్పటికీ సరే పెడుతున్నారు. సో మంచి ఎవడు చేసినా ఒప్పుకోవాలి.
అది అలాంటి భేదాలు ఉండకూడదు మనకి. మంచి చేశాడా అది ఫ్యాక్ట్ అయితే ఒప్పుకొని తీరాల. సరే లేదు మీరు కేఏ మనోడైతేనే పాల్ గురించి ఒప్పుకుందాం ఏమని లేదు. చెప్తారు? ఇప్పుడు మీరు కేఏ పాల్ గురించి ఏమంటారు? ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకండి మనకి పోయి చెప్పండి, మీరు చెప్పండి, కేఏ పాల్ గురించి ఏమంటారు? కే కేఏ పాల్ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. ఉమ్. బట్ పాపం ఆయన మన మన తెలుగుని మనమే నెగ్లెక్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది అంతే. తెలుగుని కాకుండా మీరు క్రిస్టియన్ కదా, ఒక క్రిస్టియన్ తన క్రిస్టియన్ అని ఎంతో కాదు, నా పాయింట్ క్రిస్టియన్ కాదు. మన ఉమ్, తెలుగోడు వేరే కంట్రీస్ వాళ్ళ ప్రెసిడెంట్స్ తో బోయింగ్ 747 ఎస్పీ అంటే అది అవును 3000 న్యూ కోట్లు ఉంటది. అవును అలాంటి ఫస్ట్ ఏరోప్లేన్ లో యా ప్రెసిడెంట్స్ స్పెషల్ జెట్ ఉన్నది తీసుకెళ్లి ఆయనకి. వాళ్ళతోని ఉండి వాళ్ళతోని అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి మనం వాడుకోకుండా వదిలేస్తున్నామని ఒక బాధ మాత్రం నాలో ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, అంత టాలెంట్ ఉన్నప్పుడు, అంత హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అతన్ని వాడుకొని, అతను ఏదో అంటున్నాడు కదా, నాకు మిలియనర్స్ తెలుసు, ఒక సమిట్ పెడితే ఇన్ని లక్షలు వస్తాయని. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక వీడియో చేశాడు కదా, చూసారా? రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కేఏపాల్ ఇద్దరు కలిసి ఒక 2 minutes వీడియో చేశారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ద బిలియనర్స్ అండ్ మిలియనర్స్ టు హైదరాబాద్ ఫర్ ఎ సమిట్ ఆర్గనైజ్డ్ బై కేఏపాల్ అన్నాడు. తర్వాత మళ్ళీ అది ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఆపేశారు. మీరు కొట్టండి రేవంత్ రెడ్డి కేఏపాల్ అని యూట్యూబ్ లో నాకు కొడితే మీకు తెలుసు, ఆ వీడియో వస్తుంది. నేను చెప్పేది అదే. అంటే మీ క్రిస్టియానిటీకి అంత మంచి చేస్తున్నా కేఏ పాల్ ఏ క్రిస్టియన్ పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటలేదు పాపం. ఆయనకి ఎలా అంటే 190 దేశాలు తిరిగి డిఫరెంట్ కల్చర్స్ అర్థమైపోయి అక్కడ డాన్స్ చేస్తే గొప్ప, ఇక్కడ డాన్స్ చేస్తే చీప్ గా చూస్తారు మనోళ్ళు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నా ఏదున్నా చిన్న డాన్స్ చేయడము, ఒక పాట పాడడము, క్యాజువల్ గా ఉండడం అలా ఉంటది అక్కడ. అది ఈడ పనికిరాదు. మనోళ్ళు ఎలా అంటే అదే రిజర్వ్డ్ గా నేను ఉండాలా. ఒకటే అడిగి అంత దైవ సేవ చేశాడు, అంత ఇది చేశాడు. ఆ, క్రిస్టియానిటీ ఇంకా మన భారతదేశంలో ఇలా వచ్చిందంటేనే ఎంతో కొంత కేఏ పాల్ వల్ల. ఉమ్. అలాంటి ఆయన్ని పట్టించుకోవట్లేదంటే ఇంకా మీలాంటి వాళ్ళు, ఇంకా అంతే చిన్న చిన్న వాళ్ళని ఇంకా చెప్పండి ఎవరు పట్టించుకుంటారు? అంతే, ఇంకెవ్వడేం చేయలేడు దాన్ని. వాడుకుని వదిలేసినట్టే కదా ఇప్పుడు మా ఆయన్ని. సరే అది పక్కన పెడదాం కానీ ఆయన గురించి ఉమ్. ఉండే చెప్తున్నాను చూడండి. ఆ, ఇప్పుడు ఏంటంటే కుల వ్యవస్థ మీరు తప్పు అంటున్నారు. అయితే ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఓసీ బీసీ ఎస్సీ ఉమ్. ఎస్టీ తీసేయమంటారా మీరు? ఏది ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉంది కదా, ఇంకా అయిపోయింది ఓసీ అది. బీసీ ఎస్సీ ఎస్టీ అని. ఇప్పుడు అవన్నీ తీసేయనంటే ఎవడ తరం కాదు అది. అవన్నీ మీరు మనం చెప్పండి, ఇది మాట్లాడుకుని కూడా కరెక్టా వేస్ట్. రాంగా తీసేస్తే మీ మంచిదే. ఒపీనియన్ చెప్పండి. తీసేస్తాం. ఇప్పుడు నాకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థం కూడా కాదు. ఇప్పుడు ఒకడేమో మాల అంటాడు, ఒకడేమో బ్రాహ్మిన్స్, రెడ్డిస్, వైశ్యాస్, కాపు. ఇది ఎవడు డిసైడ్ చేస్తాడు? ఎవడో పెట్టుకున్నాడు. వాడి కుటుంబంలో మనం పుట్టాం, అది మనకు వచ్చింది. ఇప్పుడు అది మార్చి ఏం ఏం పెట్టుకోవాలా? దేనికి వెళ్ళాలా? ఒక కదా కాపు ఉన్నాడు, వాడికి దేనికి వెళ్ళాలా? వాడు రెడ్డి ఉన్నాడు, వాడు దేనికి వెళ్ళాలా? ఏమన్నా ఎవరైనా కేటగరైజ్ చేశారా? ఎవరైనా డిసైడ్ చేశారా? నేను చెప్తానండి. హిందువులందరికీ పోనీ ఒక పని చేయండి, హిందువులందరికీ ఒకటే కులం, ఇది పలానా కులం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ చెప్పండి. బ్రాహ్మిన్స్, వినండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్రాహ్మిన్స్, కాపు, వైశ్య, క్షత్రియ, వీళ్ళందరూ కాదు, మొత్తం హిందూ అంటే ఇది ఉండాలి అని ఒకటి పెట్టుకోండి మీరు. ఒక్క క్రిస్టియన్స్ అంటే ఇది నిమిషం ఉండాలి, బ్రదర్, ముస్లిం నన్ను అంటే ఇది ఉండాలి అని చెప్పనిస్తారా? పెట్టండి. నన్ను చెప్పనిస్తారు చెప్పనివ్వరా? చెప్పండి. మన భారతదేశం అనేది ఎప్పటి నుంచో పురాతన కాలమైన ఉమ్. సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి. ఆ, ఓన్లీ వన్ హిందూ. ఉమ్. ఆ టైంలో మీరు కుమ్మరి అయినా, మీరు ఏదైనా, మీరు మీరు శూద్రుడైనా ఏదైనా సరే హిందూ ఆ టైంలో ఎవరైనా హిందువే. కదా. హిందూ ఇప్పుడు ఒక్క దేశంలో నిమిషం, ఉన్నాం కదా. ఒక్క నిమిషం, ఒక్క హిందూ నిమిషం అనేది బ్రదర్. రిలీజియన్ కి సంబంధించింది కాదు. పని సింధు హైందవ ధర్మం సిం అంటారా? కాదు, అసలు రిలీజియన్ కి హిందూ అనే వర్డ్ కి సంబంధమే లేదు. మరి ఏంటిది? సింధు మీరు సింధు క్రిస్టియన్ అంటే నది. రిలీజన్ కాదంటారు, మరి ఏంటిది అది? వినండి. క్రిస్టియన్ సనాతన ధర్మం అని పెట్టుకున్నారుగా మీరు. ఉమ్, హిందూ అనేది రిలీజన్ కి సంబంధించిన మాట కాదు. సింధు నది పరివాహిక ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ హిందువులు అని పిలువబడ్డారు అంతే. సింధు ఆ తర్వాత దాన్ని హిందూగా చేశారు అంతే ఓకే. తప్ప అది ప్రాంతానికి సంబంధించిన ఇది ఐడెంటిటీ, రిలీజన్ కి సంబంధించిన ఐడెంటిటీ కాదు. మీ చిన్నజీయర్ స్వామి అన్నాడు కదా, హిందూ అంటే దౌర్భాగ్యుడని. అదే హైందవులు అంటే మరి మీకు ఓకేనా? హైందవులు అనుకోండి, లేదా హైందవులు అనుకోండి, ఏముంది. సరే, ఇంతకు ముందు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హైందవులే. అది ఏ ప్రతి ఒక్కరు వర్ణన? హైందవులు కాదు, మరి అలా కాదు. మరి ఎలా? విగ్రహారాధికులు. ఓహో, అంటే ఇందులో హైందవులు వేరు, విగ్రహారాధికులు వేరు. సరే. అవును. ఇప్పుడు మీ మా తాతలు, ఇప్పుడు మా ముత్తాత ఎవరో ఆ తాత ఎవరో తెలీదు, వాళ్ళకి చదువు అయితే అస్సలకే లేదు. మన ముత్తాతకే చదువు లేదు, ఇంకా అంతకు ముందు వాళ్ళకి చదువు అయితే లేనే లేదు. వాళ్ళకి ఎవరు ఏది చెప్తే అది నమ్మేవారు. ఆ చెట్టు దేవుడు అంటే చెట్టు మొక్కేవారు.
ఈ పొట్టి రాయి దేవుడు అంటే రాయికి మొక్కేవారు. అగో ఆ పాము దేవుడు, అదిగో ఆ జంతువు దేవుడు, ఇది దేవుడు. ఏది వాళ్ళ కష్టాలను బట్టి ఏది దేవుడు అంటే దానికి మొక్కారు. దానికి మీరు ఈ హిందూ అనే పేరు లేకపోతే ఏంటది ఏదో చెప్పారు కదా, ఒకటి చెప్తాను చూడండి, ఆ చెప్పడం పేరు వల్ల పెడతానంటే పెట్టుకోండి. ఎవ్వరూ చెప్పడం వల్ల దేనికి మొక్కలేదు. ఉమ్. ఇక్కడ మీరు హిందూ అనుకోండి, హైందవ అనుకోండి, ఈ మరి ధర్మంలో చెప్పకుండా ఎలా తెలుస్తుంది బ్రదర్? అసలు వేదాలు వాళ్ళు చదివేవారు కాదు కదా, వాళ్ళకి లేవు కదా, అందాదు కదా. అసలు వేదాలు చదవడానికే లేవు కదా బ్రదర్. మీకు చెప్తాను చూడండి, మీరు ఆ. బైబిల్ ఎలా వచ్చిందో చెప్పండి, నేను ఎలా వచ్చిందో చెప్తాను. ఉమ్. కంఠస్థలం చేసేవాళ్ళు ఏదైనా సరే. ఇప్పుడు ఉమ్. ప్రతిదానికి లిపి లేదు కదా, మనకి రాసుకోవడానికి లిపి గాని, ఉమ్. మనకి రాతపూర్వకంగా చాలా ఇయర్స్ ఏమీ లేవు. ఉమ్. ఇప్పుడు అన్ని కూడా కంఠస్థలం చేసేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు, అవి వింటూ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ. తర్వాత కాలంలో ఈ లిపి రాయడం గాని, లేకపోతే ఈ రాసుకోవడం గాని, కొంతమంది తాళపతాలతో రాశారంటారు, కొంతమంది ఏమో కొన్ని చోట్లేమో తోళ్ళు పైన, చర్మం పైన రాశారంటారు. ఆ. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఉమ్. అప్పుడు అందరూ ఒకటే. మీరు ఇందాడు ఏమంటున్నారు, శూద్రులు ఇదేంటి తక్కువ చేతుల్లో వస్తే వేసుకోవాలి, దానికి వెనక చీపురు కట్టుకోవాలని చెప్పారు. అది ఇప్పుడు మన జరిగింది అంటున్నాను. జరిగింది అంటున్నారు. నేను చెప్పేది ఒకటేనండి, సతీ సమగానం జరిగింది అంటున్నారు. మొగుడు చనిపోతే పెళ్ళాన్ని చంపేయాలి అని. అవును. ఇప్పుడు అదంతా క్రియేట్ చేసింది ఎవరు? హిందువులు అయితే రాళ్ళు మొక్కి అదే విగ్రహారాధికులు వీళ్ళేగా చేసిందంతా. ఏది ఇవి మీరు చెప్పినవన్నీ కాదు, బ్రాహ్మణులు చేశారు. ఆ బ్రాహ్మణ్స్ అంటే ఎవరు? వీళ్ళు కదా, ఇందులో వాళ్ళు కదా. మన 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 పూర్వీకులందరికీ దేవుళ్ళు ఇప్పుడు డిసైడ్ చేసింది ఎవరు? ఎవరు ఇప్పుడు రాముడు, కృష్ణుడు, ఈ బ్రహ్మదేవుడు, విష్ణు, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఇప్పుడు మీరున్నారు, ఈ దేవుళ్ళందరూ ఉన్నారని ఎలా తెలుసుకున్నారు? గ్రంథాలు చదివో లేకపోతే పూజారులు చెప్తేనో, లేదా మీ మన చిన్నజీయర్ స్వామియో లేకపోతే పెద్ద పెద్ద పీఠాధిపతులు చెప్తేనో తెలుసుకున్నారు. కానీ పుట్టంగానే మీరు ఏమన్నా బుక్ తీసుకుని వచ్చారా? ఒక్క నిమిషం, నేనేం చెప్తున్నాను, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకుంటున్నాను వినండి. నేను ఇప్పుడు మన పూర్వీకులకి చదువు లేదు, వాళ్ళకి గ్రంథాలు లేవు, గంధ పరిజ్ఞానము లేదు, దేవుళ్ళ గురించి అసలుకే తెలీదు. సో ఎవరైతే అగ్రకులస్తులు ఉంటారో, లేదా పూజారులు, లేదా ఆ స్టేజ్ లో ఉంటారో, వాళ్ళు ఎవ్వరు అని అడిగాను. వాళ్ళు హిందువులు కాదా? బ్రాహ్మణులు అంటే హిందువులు కాదా? బ్రాహ్మణులు అంటే హిందువులు కాదా అంటే ఇంకా మీరే చెప్పాలి. అది మీరు చెప్పాలి. కాదు అన్నట్టు చెప్తున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసి నేనేమడిగాను, ఇలా కుల వ్యవస్థ అంటే ఇలా తక్కువ కులం వాళ్ళు ఇలా కట్టుకోవాలి, ఇలా చేసుకోవాలి, లేకపోతే సతీ సమగామనం, ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? హిందువులా అన్నాను. వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నాయి, క్షత్రియులు ఉన్నాయి, ఎవరైనా వాళ్ళు హిందువులే కదా. బ్రాహ్మణులు రాసుకున్నవి అన్ని. సరే, వాళ్ళు హిందువులేనా? బ్రాహ్మణులు నేనైతే హిందువుల కింద పరిగణించను. మరి ఎవరి కింద పరిగణిస్తారు? బ్రాహ్మణులే మొత్తం అసలు ఇదంతా స్టార్ట్ చేసింది. మనము ఇప్పుడు ఎవరైతే తక్కువ కులస్తులు ఉన్నారో వాళ్ళు రియల్ ఇక్కడ మన సిటిజన్స్ ఇండియాలో. సరే బ్రదర్, మీరు కనీసం బ్రాహ్మణులు రాశారంటున్నారు కదా, ఒకటి చెప్తాను చూడండి. బ్రాహ్మణులు మీరు చెప్తున్నారు, బానే ఉంది. బ్రాహ్మణులు అంటే వాళ్ళని గొప్పగా చూడాలంటున్నారు. రావణుడు బ్రాహ్మణుడు అయినా సరే చచ్చిపోయాడు, రాక్షసులాగానే చూశారు బ్రాహ్మణుడు అయినా సరే. ఇప్పుడు చెప్తాను చూడండి, మీరందరూ శూద్రులు ఇవన్నీ ఉమ్మేయాలి అని. ఒకప్పుడు శూద్రులు అయినా సరే ఎవరు? వేదవాసుడు గాని, వీళ్ళందరూ కూడా, వీళ్ళు చాలా మంది ఋషులు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కూడా శూద్రులే. మీరు చెప్పినట్టు వీళ్ళు ఎక్కడ వేసుకోవడానికి మూత కట్టుకోవడం, వెనకిది కట్టుకోవడం లేదు. ఇప్పుడు ఎంత వీళ్ళైనా సరే వీళ్ళ కాళ్ళు మొక్కేది వీళ్ళే, రాజులు, క్షత్రియులు కాళ్ళు మొక్కుతున్నారు. ఎవరికి? శూద్రులకు కూడా. లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్. సరే, వాల్మీకి ఎవరో కనుక్కోండి. దళితులు ఎవరైతే పాదాలు బ్రదర్, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్. వాల్మీకి ఎవరో కనుక్కోండి. వాల్మీకి ఇప్పుడు ఏం రాశాడు? రామాయణం రాశాడు. మరి మేము అంటే ఇప్పుడు అనుకున్న ప్రకారం అయితే నేను ఇప్పుడు క్షత్రియుడిని. వాల్మీకి ఒక ఋషి, ఒక సేజ్. ఋషి అంటే ఏంటి? తన కులం అదే కదా. కులం, ఇప్పుడు మీరు కులం కింద మాట్లాడితే తక్కువ కులం అతనే కదా. మీకు తెలుసా వాల్మీకి ఏ కులమో? శూద్రుడు. ఈ ఎస్సీ ఎస్టీ మాలామాది ఇలాంటివన్నీ ఏమి లేవండి. అప్పుడు ఉన్నాయి 4. ఇప్పుడు తర్వాత పెట్టుకున్నాయి. మీరు అన్నారు చూసారా, మూతికి అది కట్టుకోవాలని, ఇవన్నీ తర్వాత వచ్చినాయి అంటే అవన్నీ మనుస్మృతిలో ఉన్నాయి. మనుస్మృతిలో
సరే ఈ ఒక్క నిమిషం ఈ చెప్తాను ఉమ్, చూడండి, ఒక్క నిమిషం ఉమ్, బ్రదర్, ఇప్పుడు ఉమ్, చెప్తాను చూడండి. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు మా జనరేషన్ ఉంది, ఉమ్, తర్వాత ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ అనేది పోద్ది అనమాట. ఓకే. అప్పుడు మా పిల్లలు వస్తారు, నేను చెప్తాను అనమాట, ఉమ్, అరే ఒకప్పుడు ఇలా ఉందరా, ఒక అతను ఇలా రాశాడురా, ఉమ్, ఆయన వల్ల మనకి ఏమీ ఇవి లేకుండా మొత్తం అంతా వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని పైన పెట్టి మనకి జాబులు లేకుండా ఉద్యోగాలు లేకుండా చేశారా అని చెప్తా. ఉమ్. అది నిజమే కదా. ఇప్పుడు అంబేద్కరే కదా రాసింది భారత రాజ్యాంగం, అవును, అందులో రిజర్వేషన్ ఇచ్చారు కదా. అవును. ఒకళ్ళు మాత్రం గొప్పగా చూపించి మిగిలిన అందరూ తక్కువగా చేసి చూడటమే కదా ఇప్పుడు ఇందులో. కాదు కాదు, ఉం? పేదవారికి కూడా న్యాయం జరగాలని వారు కొన్ని హక్కులు ఇచ్చారు అంతే. ఉమ్, సరే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఉమ్, పేదవాళ్ళకి న్యాయం అంటున్నారు. ఉమ్. మా ఫ్యామిలీలో ఎవరికి ఉద్యోగం లేదు ఇప్పుడు వరకు కూడా. పేదవారికి హక్కులు లేవు కాబట్టి, వారికి స్వేచ్ఛ లేదు కాబట్టి, చదువుకునే హక్కు వాళ్ళకి ఉండేది కాదు కాబట్టి, రాజ్యాంగంలో పేదవారికి లేదా దళితులకి, ఓకే ఆ బ్రదర్, సరే ఇప్పుడున్న దాని ఎవరైతే ఈ ప్రకారం పేదవాళ్ళకి పెట్టాలి, ఓకే బాగానే తక్కువ ఉంది. కులస్తులకి. సరే ఇప్పుడున్న దాని ప్రకారం పేదవాళ్ళకి పెట్టాలి, ఉమ్, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు అందరూ సమానం కాబట్టి. ఉమ్, బట్ ఒకప్పుడు ఎలా ఉండేది, క్షత్రియులు యుద్ధం చేయాలి, ఉమ్, యుద్ధం చేసి రాజ్యాలను కాపాడుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించి వాళ్ళ చేతికి లేకోకుండా కష్టపడేది ఎవరు, క్షత్రియులు. ఉమ్, అప్పుడు కూడా అందరికి సమానంగా చూడాలంటారు మీరు? యుద్ధాలు చేసే క్షత్రియులు, ఉమ్. దేశాన్ని కాపాడే క్షత్రియులు, అదే అంటే రాజ్యాలు. ఎవడు డిసైడ్ చేశాడు అది? ఎందుకు వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలా? అందరిని తీసుకోండి, ఎవరైతే బలం మన ఎవరు రారు ఆ, బ్రదర్, ఎవరు అక్కడ ఉన్నది అదే, రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. మీకు తెలిసింది ఎవడు అదే మరి. బలంగా ఇప్పుడు మొన్న ఏమంటారు దాన్ని, ఇప్పుడు అదే మీరు వెళ్ళండి, చెప్తున్నా, వినండి ఒక ఇప్పుడు చెప్తాను చూడండి, అదే చెప్తున్నా నేను కూడా. ఒకప్పుడు కూడా ఎలా ఉండేదంటే ఆ, బలంగా ఉండి యుద్ధం చేయగలిగిన వాడు ఎవడైనా క్షత్రియుడే. మీరు 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 కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఈ జనరేషన్ గురించి థింక్ చేస్తున్నారు, మీరు పాస్ట్ లోకి వెళ్ళండి, యుద్ధాలు ఎలా పాస్ట్ లో జరిగినాయి గురించి మీకు ఏంటి. నేను ఇందాక నుంచి చెప్పేది పాస్ట్ గురించే. ఒక చెప్తాను చూడండి, కర్ణుడు తెలుసు కదా మీకు. కర్ణుడు ఉమ్, ఉమ్, కర్ణుడు బాగా ఈ ఫస్ట్ చిన్నప్పుడుకి వెళ్దాం. చిన్నప్పుడు కర్ణుడు ఒక శూద్రుడి కుటుంబంలో దొరికాడు, ఉమ్, తక్కువ జాతి కులం. ఉమ్, ఆ కులంలో వాళ్ళు విలువ విద్యలు నేర్చుకోకూడదు. ఉమ్, అయితే వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ మన రాజ్యంలో ఇలా విల్లు విద్యలు చేసుకోవడానికి ఇది లేదు, వేరే చోటకి వెళ్ళి నేర్చుకో అంటాడు ద్రోణాచార్యుడు. సరే ఉమ్, ద్రోణాచార్యుడు కదా, తన పేరేంటి, భీష్ముడు. ఉమ్, అయితే సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు, ఎక్కడో చోట నేర్చుకుని వస్తాడు. ఉమ్. వచ్చినాక అరే నువ్వు శూద్రుడివి, నువ్వు విద్యలు చేయడం సరికావు అని ఎవడో చెప్పడనమాట. అసలు అర్జునుడు కర్ణుడు ఎందుకు చంపాడు? కృష్ణుడు చంపమంటే చంపాడు కదా. యుద్ధం అనేది మీకు తెలుసు కదా, రాజ్య యుద్ధాలు. చంపమంటే చంపాడని కాదు, మేబీ అదంతా యుద్ధ కాలంలో ఎవరినెవరైనా చంపుకోవచ్చు. ఫస్ట్ అర్జునుడు కర్ణుడు ఎందుకు చనిపోయాడో, అర్జునుడు ఎందుకు చంపాడు, అలాగే కృష్ణుడు ఎందుకు చంపమన్నాడో కొంచెం మీరు ఇది చెయ్యండి. తెలుసు మీకు. ఇప్పుడు ఆ వేదాలు ఉన్నా చెప్పాలా, లేకపోతే మీకు నేచురల్ గా ఉన్నా చెప్పాలా, మీకు అర్థమయ్యేది చెప్పాలా? నాకు వేదాల్లో చెప్పండి. ఉండే కావాలా. వేదాల్లో ఉన్నదే కావాలి. సర్లేండి, తర్వాత మాట్లాడదాం. మనకి 1 hour అయిపోయింది. ఇదైనా ఇది తేలేదు కూడా కాదు. మనం ఏదైతే టాపిక్ తీస్తున్నామో ఇవన్నీ దశాబ్దాలుగా జరిగే చర్చలే జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కానీ ఇప్పుడు ఒకటి, మనం ఒక్క రోజుల్లో కూర్చుని చేసేదేమి ఉండదు. మీరు టెస్ట్ మోనీస్ తీసుకుని పెడుతున్నారు. అవును, మీరు టెస్ట్ మోనీ తీసుకున్నప్పుడు ఆలోచించండి, ఎవరైనా సరే అరే బాబు నాకు మంచిగా ఇదిగా హిందూ ధర్మంలో ఎలా ఉంటుంది అంటే, దేవుడిని పూజిస్తేనే, దేవుడిని ధ్యానిస్తేనే దేవుడు మన కోసం వస్తాడు. అలాగని మనం ఇదంతా అయిపోయి నాశనం అయిపోయి దేవుడు వస్తాడు అనేది లేదు. దేవుడు అన్నాక కొన్ని లక్షణాలు, క్వాలిటీస్ ఉండాలా. ఏం క్వాలిటీస్? ఇప్పుడు మీ బ్రహ్మదేవుడు ఉన్నాడు, మీ సృష్టికర్త బ్రహ్మదేవుడేగా. అవును. మరి ఆయన గురించి తెలుసా మీకు? మీకు తెలిసింది చెప్పండి, నేను చెప్తాను. ఏముంది చెప్పేదేముంది కొత్తగా? బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతిని మోహించి ఆమెను రేప్ చేశాడు. రేప్ చేయడం కాదు, పెళ్లి చేసుకున్నాడు. లేదు, ఫస్ట్ ఆమెను అనుభవించిన తర్వాతే. సరే ఒక్క నిమిషం, తర్వాత వినండి. నాకు డౌట్. కూతురుగా పుట్టాలంటే బ్రహ్మదేవుడికి వైఫ్ ఉండాలిగా. అది మీకు ఇది దీని గురించి తెలియాలంటే ఆల్రెడీ మీకు తెలిసింది చెప్పండి. ఆల్రెడీ అక్కడ డిస్కషన్ అయిపోయింది. ఆ ఆడియో కాల్లో ఆయన కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు, తల్లి లేకుండా కూతురు. నేను అన్ని కూడా సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చెప్తాను, మీరు సింగిల్ వర్డ్ లో చెప్పండి. బ్రహ్మకి వైఫ్ ఉందా? బ్రహ్మ సరస్వతిని ఎలా కన్నాడంటే, మాస్టర్బేట్ చేసుకొని ఆ యొక్క స్పర్మ్ అంతా కుండలో పెట్టి దాని నుంచి సరస్వతిని చేశాడు.
ఎంత విచిత్రం అంటే అలాగే విచిత్రంగానే ఉంటాయి. మన హిందూ గ్రంథాల్లో అన్ని విచిత్రంగానే ఉంటాయి. అంతే. మనం నమ్మాలంతే. మీకు బైబిల్‌లో ఏదన్నా కనిపించిందనుకోండి, దాని సైన్స్ ఏంటి? దానికి హిస్టరీ ఏంటి? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏంటి? ఇయన్నీ అడుగుతారు. కానీ మన హిందూ గ్రంథాల్లో ఉన్నయి చెప్పడం మొదలుపెడితే దానికి లాజిక్ ఉండదు. ఒక రీజనింగ్ ఉండదు. ఏముండదు. అది అలా అంటే వచ్చిందే కాదు. నమ్మాలంతే అన్నట్టుంటది. అయితే అంటే సరస్వతి ఏం చేస్తదంటే వినండి, కంప్లీట్‌గా వినండి. చెప్పండి. సరస్వతి ఏం చేస్తది అంటే, ఏంటి నా తండ్రికి నా మీద ఇట్టి కామవాంఛ కలిగినదని చెప్పి తను భూమి యొక్క 4 వైపులా పరిగెడుతూ ఉంటది. రైట్‌కి హుహు. పరిగెడితే ఇక్కడో తలొస్తది. లెఫ్ట్‌కి పరిగెడితే ఇక్కడో తలొస్తది. అలాగా 4 తలలొస్తాయి. అప్పుడు హ్మ్. మొత్తానికి తన తండ్రి నుంచి తను తప్పించుకోలేక, తన హ్మ్. తండ్రి తను బలవంతం జేసి ఆమెను అనుభవిస్తాడు. ఆ హుహు. తర్వాత మిగిలిన దేవుళ్ళుంటారు గదా! వాయుదేవుడు, అగ్నిదేవుడు వాళ్ళందరొచ్చి, హ్మ్. "ఓ బ్రహ్మ, నువ్వు ఎందుకిట్టి దుష్కార్యము చేసితివి? హ్మ్. నీ కూతురితో నువ్వు ఇలా చేయుట నీకు ధర్మమా?" అని వీళ్ళందరూ కలిసి ఆయన్ని శాపం పెడతారు. హ్మ్. ఏం శాపం పెట్టారు? ఏం శాపం పెట్టారు అని చూసుకోండి మీరు. అయన్నీ చాలా సిల్లీ మ్యాటర్. అసలైంది వదిలేసి ఏం శాపం పెట్టారని అడుగుతారేంటి? అంటే మీకింత తెలిసిన వాళ్ళకి ఆ శాపం ఏంటిదని తెలుసు. తర్వాత చెప్పండి ఇంక. ఆ! అయితే అలా జరిగింది. ఆ తర్వాత సతీదేవి తన మనవరాలైన సతీదేవిని బ్రహ్మదేవుడు చూసి, హ్మ్. ఆమెను మోహించి, ఆమెను చూసి హ్మ్. మాస్టర్బేట్ చేసుకుంటాడు. హ్మ్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి సృష్టికర్తని మీరు నమ్ముతున్నారు. సో, బెటర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పాప నరకానికెళ్ళేవారు ఫస్ట్ లైన్ నిలబడనంటే ఫస్ట్ మీ సృష్టికర్త బ్రహ్మదేవుడే ఉంటాడు. హుహు. అకార్డింగ్ టు భగవద్గీత, హుహు. బ్రహ్మదేవుడు ఈస్ ద సృష్టికర్త. సరే బ్రదర్, మీరు మాస్టర్‌బేట్ చేసుకున్నారా ఎప్పుడన్నా? అయన్నొద్దు. అయన్నీ అన్నెసెసరీ టాపిక్స్. మనం ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాం. సరే, సరే. మీరేమన్నా అంటే అమ్మాయికి దేవుడు సైట్ ఓకే. ఎసారా? ఓకే. వినండి. మీరు అమ్మాయికి సైట్ ఎసారా? మీరు అంటే సరే ఓకే. చేసుకున్నారా? నేను చెప్పేది వినండి బ్రదర్. మీకు నా చెప్పింది ఎవరు సంగతి, మీ చెప్పారో సంగతి మీరు వదిలేయండి. సరే మనం మనుషులం. సరే అంటే నేను కూడా వదిలేదన్నా సరే. మన టాపిక్కే సరే, వద్దసల. సరే. సరే ఓకే. మన కంపారిజన్ టాపిక్ దేవుడి గురించి వదిలేద్దాం. జరుగుతుంది గదా! బ్రదర్ నేను అడిగేది ఒకటి చెప్పండి. హ్మ్. సింపుల్. ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కడ రాసుంది? ఏదన్నా గ్రంథంలోనా? వేదాల్లోనా? మీకు తెలీదా? ఏదైనా చెప్తే రిఫరెన్స్ చెప్తే నేను చదువుతాను నేను కూడా ఎళ్లి. బట్ నేను చెప్పేది మీరెందుకు చదవలేదు ఇంతవరకు? నేను చదివింది మీకు చెప్తాను చూడండి. హ్మ్. ఇంతవరకు మీరెందుకు చదవలేదు? ఈ విషయం మీకెందుకు తెలీదు? అంటే మీరు డీప్ స్టడీ చేయలేదా? నేను చెప్పేది వినండి బ్రదర్. మరి నేను నన్నెందుకు చెప్తున్నాను మీరు రిఫరెన్స్ అడుగుతున్నారు? అంటే ఈ స్టోరీ మేము వినలేదు. ఈ స్టోరీ నేను ఈ వినలేదు. స్టోరీ మీరు వినరు కూడా. ఇలాంటి ఎన్నో స్టోరీలున్నాయి. అవి మీరు వినరు. ఆహా! ఎందుకంటే మీకెవరు చెప్పరు. మీకు ఎంతసేపు మాకది, మాదిది, మా వల్ల హుహు. ఇదయింది, మా వల్ల అదయింది తప్ప అదే వినలేదు కాబట్టి వినండి. ఈ నన్ను స్టోరీ కంప్లీట్ మీకెక్కడ చేయనివ్వండి. తెలిసిందా? నన్ను నేను కంప్లీట్ కూడా చేయనివ్వండి. చదువుదామని. ఇప్పుడు నన్ను మీకు కంప్లీట్ అర్థమైందా? చేయనివ్వండి. నేను అన్నీ మీకు రిఫరెన్సెస్ పంపిస్తా. బ్రహ్మ పురాణాల్లో అన్నీ ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను. లేదా లైబ్రరీకెళ్ళి కొంచెం మీరు చదివితే మీకే పంపించండి. మీకు అర్థమవుతది. దొరికిన స్టోరీ డిఫరెంట్ కదా! అలాగేముండదు. అందరికి ఇది నేను చాలా చెప్పేది మందికి వినండి. తెలుసు. వినండి, ఇది చాలా మందికి తెలుసు. మీలాంటి అమాయకులకు తెలీదంతే. ఓహోహో! అంతే. నిజంగా చెప్తున్నాను. సరే నేను నేను చెప్పింది స్టార్టింగ్ నుంచి మేరీ మిమ్మల్ని మెగ్డెలిన్ గురించి చెప్పండి మీరు. వినండి. నేను స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని ఎక్కడ కించపరచలేదు. మీరెక్కడ హిందూ మతాన్ని మీరు ఎక్కడ హైప్ చేసుకుందాం అనుకున్నా నేను చాలా వరకు ఓపికగా విన్నాను. కొన్నాటికి కౌంటర్ ఇచ్చాను. కొన్నాటికి వదిలేసాను. ఎందుకు అది కౌంటర్ ఇస్తే మళ్ళీ ఎక్కడికో పోతదని. కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నమ్మే దేవుడు పరిశుద్ధుడా? నీతిమంతుడా? ఎథిక్స్ ఉన్నాయా? ఇవన్నీ చూసుకొని బ్రదర్ నమ్మండి. ఒకటి చెప్తాను చూడండి. హ్మ్. నేను కూడా 100 అనొచ్చు. నేను కూడా 100 చెప్పాననుకోండి. మనిద్దరికి గొడవ అయ్యిద్ది. తిట్టుకుంటాం తప్ప మీరు కాల్ గొడవేమవ్వదు. కట్ చేస్తారు. ఇక్కడ ఎత్తిపోద్ది. మనకొకటే టాపిక్ నేను బిగినింగ్‌లో చెప్పాను. ఒకటి చెప్తాను చూడండి మీరు బ్రదర్. నమ్మే దేవుడు ఒకటి పరిశుద్ధుడా? అదొక్కటి తీసుకోండి. నేను ఇంకెన్నొద్దు. చెప్పేది పంది ఒకటి పక్కన వినండి. పెట్టేయండి. అరే బ్రదర్ నేను చెప్పేది ఒకటి వినండి. ఇప్పుడు మరి మీరు నాకు రిఫరెన్స్ పంపిస్తున్నారు. పంపించండి. నేను చదివి చెప్తాను. అన్నీ రెండోది ఒకటి పంపిస్తాను మీకు. ఆ! నేను చెప్తున్నాను చూడండి. సొంత వైఫ్ ని ప్రాసిక్యూటెడ్ గా చూపించిన అతను దేవుడా? ఏంటి సొంత వైఫ్‌ని ప్రాస్టిట్యూట్‌గా చూసి ఇప్పుడు మేరీ డైరెక్ట్ పాయింట్‌కి మెగ్లేన్ ఉంది రండి. కదా! మేరీ మెగ్లేన్ అది తప్పు ప్రాసిక్యూటర్ లా బ్రదర్. చూపిస్తారు కదా! నేను మీకు రిఫరెన్స్ పంపిస్తాను. మీరు నన్ను రిఫరెన్స్ పంపిస్తారా? నేను పంపిస్తా. ఆ! పంపించండి. ఫిలిప్ సువార్తలో ఏమని ఉంది? ఫిలిప్పు ఆ, సువార్త అనరు బ్రదర్. ఫిలిప్పు పత్రిక. ఆ, అంటే మీకు అపోక్రైస్టల్ బుక్స్ అని ఉంటాయి కదా! ఆ! మీకు అది సువార్త కాదు. బట్ మాకు సువార్తే. అందుకే చెప్తున్నా. ఎందుకంటే ఫిలిప్ రాసింది కూడా వీళ్ళు రాసినట్టే రాసాడు ఆయన కూడా. బ్రదర్, మీరు అపోక్రైస్టల్ బైబిల్‌లో బుక్స్ అని పక్కన పడేశారు కదా! అందులో మీరు ఉన్న మ్యాటర్ అది. మీరు బైబిల్‌లో చూపించండి. 66 బుక్స్ ఇస్ ద బైబిల్. 72 ఉన్న బుక్స్ ఏంటి మరి అది క్యాథలిక్ బుక్స్? కాథలిక్స్ బైబిల్ అది. అది ఎప్పుడు మా అండ్ చిన్నప్పటి నుంచి అది వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు కొత్త ఏం కాదు బ్రదర్ అది. ఈ వినండి. బైబిల్ గ్రంథం ఫిల్టర్ అయిందా? ఫిల్టర్ అవ్వలేదా? పక్కన పెట్టండి. బ్రహ్మ ఉమ్, పురాణం ఫిల్టర్ అయిందా? ఫిల్టర్ అవ్వలేదా? పక్కన పెట్టండి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఖురాన్ ఆ, ఫిల్టర్ అయిందా? ఫిల్టర్ అవ్వలేదా? పక్కన పెట్టండి. నౌ ఉమ్, వి ఆర్ ఇన్ 2025. ఉమ్, వాట్ ఎవర్ మెటీరియల్ ఈస్ అవైలబుల్,
లెటస్ డీల్ విత్ దట్. నేను ఆ టైపు. నేను ఎప్పుడైనా సరే మీ ఖురాన్ మారిపోయింది, మీ భగవద్గీత మారిపోయింది, మీరు నేను ఎప్పుడు అలా అన్నాను. ఉన్న గ్రంథాలనే నేను ఆధారం చేసుకుని మాట్లాడతాను తప్ప ఇప్పుడు మనము ఇప్పుడు దాన్ని వెతికి తీసి ఇది తీసేశారు అది తీశారు పోనీ ఉన్న దాంతో డీల్ చేద్దాం. ఓహో, అంటే దమ్మున్నోడు ఎప్పుడైనా సరే ఉన్న అంటే నేను దాంతో డీల్ చెప్పేది చేస్తాడు. ఒకటి, నేను ఇప్పుడు కొత్తగా రేపు పొద్దున ఒక గ్రంథం రాసి మా హిందూ రేపు గ్రంథం పొద్దున ఇది. కాదు, అది 2000 సంవత్సరాల నుంచి ఉంది. అది మీరేం కొత్తగా ఏం చేసేది ఏం లేదు. బ్రదర్ కానీ బ్రదర్ నేను అదే ఒక్క చెప్తున్నాను, నిమిషం. ఇవన్నీ పనికిరాని డిస్కషన్లు. ఇంతవరకు ఓహో, జరిగింది, అంటే మరి ఇంతవరకు నన్ను 15 కంప్లీట్ చేయనివ్వండి. ఇంతవరకు మనం చేసిన 1 అవర్ డిస్కషన్ లో చాలా వరకు వేస్ట్ థింగ్స్ ఉన్నాయి. మనిషి తన ఆత్మ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకంటే ఇది మీరు అప్లోడ్ నన్ను కంప్లీట్ చేసుకోలేరు, చేయనివ్వండి. మీ ఛానల్ ఇది అప్లోడ్ చేసుకోలేరు ఎవరు మీరే. అలా ఏం లేదు. ఇప్పుడు గోరఖ్పూర్ వాళ్ళు మొత్తం అంతా ఫిల్టర్ చేసి కొత్త ప్రింట్ చేస్తున్నారంట. నేను చెప్పనా అది ఎందుకు అన్నెసెసరీ? ఇప్పుడు దాని వల్ల ఏం ప్రాబ్లం లేదు మాకు. నేను చెప్పేది ఒక్కటే, ఆల్రెడీ గ్రంథాలు అవైలబుల్ గా ఉన్నాయి. నేను చెప్తాను చూడండి, మీ బైబిల్ కి ఉన్నాయి, హిస్టారికల్ హిస్టరీస్ ఉన్నాయి, నమ్ముతాను. చాలా ఉన్నాయి, చాలా ఓకే, భయంకరంగా ఉన్నాయి. నా మాట నేను వినండి. దాన్ని బట్టే చెప్తాను, దాన్ని బట్టి బైబిల్ అంటే అబద్ధం చెప్తాను నేను. మీ గ్రంథాలకు అసలు లేవు. నా మాట వినండి. దాని ప్రకారం బైబిల్ నేను అబద్ధం ఫైనల్ చెప్తున్నాను ఒకటే నేను. చెప్తాను. మీ పేరు అడగలేదు నేను. ఇంత డిస్కషన్ అయింది మర్చిపోయాను. యశ్వంత్, నేను ఫస్ట్ యశ్వంత్ చెప్పాను మీకు. ఫస్ట్ చెప్పారు, విజయవాడ మర్చిపోయాను. యశ్వంత్ యశ్వంత్ గారు నా మాట ఎందుకంటే వినండి. నా మాట వినండి. చాలా మంది అప్లోడ్ చేసుకుంటారు నా నేను ఇప్పుడు రికార్డింగ్స్ మనం ఆల్రెడీ మాట్లాడి. 1 అవర్ అవుతుంది. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే మీతో. ఉమ్, మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. గ్రంథాలు బైబిల్ గ్రంథం తప్పు అనుకోండి, లేకపోతే మిగిలిన అన్ని తప్పు అనుకోండి, అన్ని వదిలేయండి. ఉమ్. మీరు నమ్మే దేవుళ్ళో పోనీ యేసుప్రభు కూడా తప్పు, సరే యేసుప్రభు తప్పు, మరియమ్మ తప్పు, అన్ని తప్పు, వదిలేయండి. ఆ డిస్కషన్ వద్దు మనకి. మీరు నమ్మే దేవుడు పరిశుద్ధుడా, నేను పవిత్రుడా? ధర్మాన్ని నమ్ముతాను బ్రదర్, వినండి, దేవుణ్ణి కాదు నేను వినండి నమ్మేది ధర్మం. బ్రదర్. ఇదే వద్దు. ధర్మ స్థాపకులు దేవుడు లేకుండా ధర్మం లేదు. దేవుడు ఎందుకు లేకుండా లేదు ధర్మం బ్రదర్? లేదు. ధర్మం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మా దాంట్లో ఒక దేవుడు కాదు. ఇప్పటిదాకా మీరు డిస్కషన్ చేసి మళ్ళీ ధర్మము, న్యాయము ఇవ్వద్దు. బాప్రే. కొత్తగా వద్దు. నా మాట విన్న నన్ను కంప్లీట్ కొత్తగా చేయనివ్వండి. కాదు, వద్దు. ఇదే రియాలిటీ. ధర్మం అనేది ప్రతి మనిషికి ధర్మం ఉంటది. దేవుడు అవును. లేదు అనేవాడు కూడా ధర్మం ఉంటది. అది పక్కన మీరు నమ్మే పెట్టేసేయండి. ధర్మం మీది, నేను నమ్మే ధర్మం నాది. నేను చెప్పేది అదే కదా, మీ కాదు, ధర్మంలో అది పక్క కాదు. వాళ్ళు ఇప్పుడు మీరు మార్చండి. టాపిక్ చేంజ్ చేశారు కానీ నా మాట కంప్లీట్ చేయనివ్వండి. మీరు మీ సృష్టికర్త, మీ సనాతన ధర్మంలో మీరు ఏదైతే అన్నారో అందులో మీ సృష్టికర్త ఎలా ఉన్నాడో, ఆయన క్వాలిటీస్ ఏంటో, ఆయన దేవుడిగా సృష్టికర్తగా ఉండడం ఓకే. గర్వుడో కాదో చెక్ చేసుకుని నమ్ముకోండి చాలు. సరే ఒక్క మీరు నిమిషం, క్రిస్టియన్ అవ్వకపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు. సరే ఒక్క నిమిషం. ఇంకా క్లోజ్ చేసేద్దాం బ్రదర్. 1 అవర్ సింగిల్ 15 వర్డ్ minutes బ్రో, అయింది. సింగిల్ వర్డ్ బ్రో, సింగిల్ వర్డ్ అంతే, సింగిల్ వర్డ్. ఇప్పుడు దేవుడు తప్పు చేశాడో, దేవుడు మంచి చేశాడో అనుకుంటే ఆ దేవుడిని మనం ఫాలో అవ్వాలా మనం? ఏది? ఇప్పుడు మీ దేవుడు తప్పు చేశాడు, అవి చేశాడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు దేవుడు తప్పు చేశాడని చెప్పి మనం తప్పు చేయాలా? మన దేవుడిని నమ్ముతున్నప్పుడు ఆ దేవుడు చేసినవి మనం చేయాలా? చెయ్యాలా అని కాదు, మరి ఆ దేవుడు ఎటువంటి వాడు? ఇప్పుడు మన చెల్లెనో మన అక్కనో ఒకడికి ఇస్తున్నామంటే వాడు ఎటువంటి వాడు? వాడు బాగా చూసుకుంటాడా? వాడిని నమ్మి మన చెల్లెనో అక్కనో ఇస్తే తను సుఖంగా ఉంటదా, తను హ్యాపీగా ఉంటదా అనేది చూసుకుంటాంగా. అలాగే ఒక నమ్మి మన ప్రాణమో లేదా మన ఆత్మ వాళ్ళకి అప్పగించి ఇతనే నా దేవుడు, ఇతనే నేను ఆరాధిస్తానని అనుకున్నప్పుడు, ఈయన నా సృష్టికర్త అని అనుకున్నప్పుడు అతనికి మంచోడా కాదా, క్వాలిటీస్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోవాలా. అంటే ఎందుకంటే మన దేవుడిని టెస్ట్ పుట్టుకతో మీరు చేయాలంటారు. హిందూ కాదు, నేను పుట్టుకతో క్రిస్టియన్ కాదు. తెలుసుకున్నాం, నమ్మాం. మీరు కూడా తెలుసుకోండి, అంటే నమ్మండి. ఇప్పుడు మీరు యేసు ప్రభు నమ్ముతున్నారు కాబట్టి అందరూ కూడా యేసు ప్రభు పెళ్లి చేసుకోవాలి కాబట్టి మీరు పెళ్లి చేసుకోకుండా అండి. యేసు ప్రభు అది కాదు శుద్ధి నేను చేసుకున్నారు కాబట్టి అనేది. మీరు శుద్ధి చేసుకోండి. నేను అనేది అది కాదు. మరి క్వాలిఫైడా ఇంకేంటి? కాదో చూసుకోండి మీ అంతే. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు క్వాలిఫైడా కాదో చూసుకోండి. మా ఇప్పుడు సృష్టికర్త అంటున్నారు. మీ చెల్లిని ఒక ఆయనకి ఇస్తున్నారు. ఆయన ఎవరు ఆల్రెడీ చెప్తానండి? వినండి, ఆయనకు ఆల్రెడీ అక్రమ మా సంబంధం చెల్లు మా కూతురు ఉంటే నిజంగా బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకుని వచ్చి పెళ్లి చేస్తాం. మీకు ప్రాబ్లమా? అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. ఏం మీకు ప్రాబ్లమా అంటున్నా? అయిపోయింది. అయిపోయింది. ఓకే, బై. మీకేమైనా ప్రాబ్లమా బ్రదర్? మా దేవుడు ఇంకా అలా అన్నాక ఇంకా మీతో డిస్కషన్ చేసి నాకేం ఉపయోగం లేదు. ఎందుకంటే ఎథిక్స్ వదిలేశారు ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఎథిక్స్ లో. కాదు, మీరు మాట ఇంకా. చెప్తా చూడండి. బ్రహ్మదేవుడు అడిగినా ఇప్పుడు ఆ మనిషి చెడ్డోడైనా మీ చెల్లినిస్తారా? అక్కడ చెప్తా చూడండి. నేను మీ అడిగిన దాంట్లో ఎలా ఉందో సమాధానం కానీ చెప్పండి. మా వాడికి దాంట్లో ఎలా ఆల్రెడీ ఉందో చెప్తా అక్రమ చూడండి. సంబంధం ఉందని తెలిసి మీ చెల్లిని ఇస్తే పెళ్లి చేస్తారా? బాప్రే, అయితే చెప్తాను చూడండి. క్రిస్టియానిటీస్ నేను అడిగిన ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. క్రిస్టియానిటీ వదిలేండి. అరే, క్రిస్టియానిటీ మా ఫేక్, దాంట్లో ఎలా క్రిస్టియానిటీ మా దాంట్లో ఫేక్, జీసస్ లేడు అన్ని వదిలేయండి. నేను అడిగిన దానికే చెప్పండి. ఎలా జరగండి అలా జరిగింది బ్రో. అంతే. ఇంకెందుకు మరి డిస్కషన్? మరి ఇంకా ఆపేద్దాం మరి. ఎలా జరగండి అలా జరిగింది. మీరేమైనా ఆపగలరా? సరే, పని మీరేమైనా మారుస్తారా? ఒక మనిషి అతను వ్యభిచారి, అతను అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా మీ చెల్లినిచ్చి ఎలా ఉందో అలా జరుగుతుంది అంటారా? లేదు, వాడికి నేను ఇవ్వను, నా చెల్లి అక్కడికి వెళ్తే
అన్యాయం అయిపోతుంది అంటారా? ఎందుకు మీరు ఇంత చిన్నదానికి ఇలా ఎథిక్స్ వదిలేసి ఏదేదో మాట్లాడతారు ఎందుకు? కదా ఇప్పుడు నార్మల్ గా మనం మనుషులుగా బిహేవ్ చేస్తే ఇలా ఉండిద్ది, మీరు దేవుళ్ళతో కంపేర్ చేస్తే ఇలా ఉండదు. నేను మనుషులతో కంపేర్ చేసిన, ఫస్ట్ ఆన్సర్ ఇవ్వండి. అలా అయితే ఇవ్వము. ఇవ్వం ఎందుకు కదా. ఇస్తాం? ఇవ్వం కదా. తెలిసి అటువంటి పనులు దేవుడే చేస్తే అలాంటి దేవుడు నమ్ముతారా? అరే ఇక్కడ అదే మరి మీరు కంపేర్ అదే మరి చేసిన అలా ఇప్పుడు ఉండిద్ది. ఉంటది. మరి ఇప్పుడు మీరు ముస్లిం మనుషులకి దేవుడికి ఎలా కంపేర్ చేస్తారా అంటున్నా ఒకటే నేను. అండి, అల్లా ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, ముగ్గురు సృష్టికర్తలు అంటున్నాము. మీరు ముగ్గురు మీరు ఉన్నారని ఒక మాట option- చెప్పండి. మీరు అన్ని అబద్ధాల ఏదో- మాటలు పైపోయినవి. వినండి, ఆప్షన్ ఉంది. మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి. అల్లా ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరు స్టడీ చేసి మీరే తేల్చుకోండి. లేదా బుద్ధుడు మీకు నచ్చితే బుద్ధుడి దగ్గరికి వెళ్ళండి. బట్ మీరు నమ్మే దేవుడు పర్ఫెక్టా కాదా, పరిశుద్ధుడా అసలు కాదా దేవుడిని చూసుకోండి మీరు అంతే. నమ్ముతారా? ధర్మాన్ని నమ్ముతారా? ఇస్లామిక్ ధర్మాన్ని నమ్ముతారా? క్రిస్టియానిటీ ధర్మాన్ని నమ్ముతారా? మీరు హిందూ ధర్మాన్ని నమ్ముతారా? మీరు హిందూ దేశంలో ఉండి రేపు పొద్దున ఒక రూల్స్ ప్రకారం వచ్చి హిందూ ధర్మాన్నే ఫాలో అవ్వాలి భారతదేశంలో అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఉన్న ఆ పలంగా పరిస్థితి- దేశం వదిలి వెళ్ళిపోతా చచ్చిపోతారా? ఆ పరిస్థితి రాలేదు, రాదు కూడా. వస్తే ఏం చేస్తారు? అది ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తున్నట్టుంది మెల్లగా. ఓహో, వస్తే ఏం చేస్తారు అంటున్నా. అప్పుడు సరే, ఎందుకండి? బంగ్లాదేశ్ లో కూడా అలాగే అనుకున్నారు. బంగ్లాదేశ్ లో ఏమైంది? నేను మళ్ళీ మిమ్మల్ని తిప్పి అటే తీసుకొస్తా. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ డిస్కషన్స్. మీరు నమ్మే సృష్టికర్త పవిత్రుడా వస్తే ఏం కాదా చేస్తారు చెప్పండి? చూసుకోండి. మీరు సింగిల్ వర్డ్ ఇంక వెళ్ళిపోదాం కానీ పవిత్రుడా కాదా వస్తే చూసుకోండి. రాదు, రానివ్వము, అంతే. చాలా అదే పాపం మోడీ అదే చేశాడు. అగ్లీ బార్ 400 పార్ మేము ఏమంటారు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అంతే, అలాగే ఉంటది. అంటే ఇప్పుడు మోడీ లేట్ అయితే మోడీ ఉన్నాడు కానీ 400 పార్ అవ్వలేదు కదా. రాజ్యాంగం మారుస్తాను అనగానే పెట్టారు, జనాలే మీది గట్టి పెట్టారు. తెలంగాణ కదా మీది? మీది తెలంగాణ కదా? మీది లేదు, మాది లేదు, అందరు తెలుగు వాళ్ళమే. కానీ నా మాట వినండి, తెలుగులో కాదు, మీరు మీరు తెలంగాణ నమ్మే కాబట్టి మీ వే ఆఫ్ సృష్టికర్త- టాకింగ్ అలాగే ఉండిద్ది. ఎందుకంటే మీరు ఇక్కడ నమ్మే సృష్టికర్త. యోగిజీ నేను లాగానే ఆంధ్రానే. పవన్ కళ్యాణ్ కూడా నేను ఉన్నాడు పుట్టింది బ్రదర్. ఆంధ్రాలోనే, నేను పుట్టింది ఆంధ్రాలోనే. కానీ నా మాట వినండి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక అతను ఉన్నాడు తెలుసా మీకు? పవన్ ఇవన్నీ వద్దు బ్రదర్, నా మాట వినండి. మీరు నమ్మే దేవుడు సృష్టికర్త. తొందరపడకండి, ఒక చెప్తాను చూడండి. నాకు అవన్నీ వద్దు. మీరు నమ్మే సృష్టికర్త పవిత్రుడా, నీతిమంతుడా, పాపము లేనివాడా చూసుకొని నమ్ముకోండి. యేసు అంతే. ప్రభుకి చావు నుంచి పోనీ తప్పించి మా యేసు బ్రహ్మ ప్రభు చనిపోలే, వదిలేయండి, బ్రతికే యేసు ప్రభు ప్రభు దేవుడు చనిపోయాడు. కాదు. ఆ టాపిక్ వదిలేయండి. నేను ఏమంటున్నానంటే, మీరు నమ్మిన సృష్టికర్త బ్రహ్మదేవుడు పవిత్రుడా కాదా? ఆయనకి మీ ఆత్మనో, లేకపోతే మీ కుటుంబమో, లేకపోతే మీ కమ్యూనిటీ వారో మీ ఆత్మను అప్పగించి ఇతనే నా దేవుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్తాడని మీ జీవితాన్ని ఆయనకు ఆరాధనలో సమర్పించేవాడు అని అర్హుడో కాదా చెక్ చేసుకోండి బ్రదర్. ఓకేనా? డిన్నర్ టైం అవుతుంది, మళ్ళీ మాట్లాడదాం బ్రదర్. మీరు ఓకే బ్రదర్, చదువుకునే బాయ్. అజ్ఞానంలో ఎందుకుంటే నాకు అర్థం కావట్లేదు. సరే బ్రదర్, బాయ్. మళ్ళీ మాట్లాడదాంలే. బాయ్ బ్రదర్. మీకు ఒక పరలోకం